హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 9th క్లాస్ తెలుగు సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. ఓకే, 9th తెలుగు సంబంధించి ఆల్రెడీ పద్య భాగం ఏదైతే ఉందో అదంతా మీకు గ్రామర్ పార్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనము గద్య భాగం చూద్దాం. 9th తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇల్లలకగానే. రచయిత ఎవరు? పి సత్యవతి. ఇక్కడ మూల గ్రంథం అంటే దేంట్లోంచి తీసుకున్నారు ఈ లెసన్ అంటే సత్యవతి కథల్లో నుంచి తీసుకోవడం జరిగింది. మనం ఇక్కడ గ్రామర్ పార్ట్ ఒకటే చూసుకుందాము. ఓకే, మెయిన్ ఎగ్జిట్కి సంబంధించి గ్రామర్ పార్ట్ ఇంపార్టెంట్, ప్లస్ కవి పరిచయం కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. ఇంకా పదజాలం భాషాంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. చూద్దాం. భాషాంశాలు పదజాలంలో భాగంగా ఫస్ట్ అర్థాలు. వీటికి సంబంధించి టెస్ట్ సిరీస్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయంటే చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే 3rd నుంచి 8th వరకు, ప్లస్ 9th ఓల్డ్ ఉంది, 9th న్యూ ఉంది, 10th ఓల్డ్ ఉంది. ఇక్కడ మీకు 3rd నుంచి 8th వరకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 9th న్యూ కూడా మీకు ఇక్కడ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ మీకు అప్డేట్ అయిపోయినాయి. ఒక బిట్ కూడా మిస్ కాకుండా ఈ విధంగా మీకు ప్రతి లెసన్ వైజ్ ఉంటుందండి. ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా. ఇక్కడ పీడిఎఫ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ గ్రామర్ పార్ట్ సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. హ్యాండ్ రిటర్న్లో ఉంటుంది. ఈ ఆన్సర్స్ అన్నీ ఇక్కడ ఓన్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అవి హ్యాండ్ రిటర్న్తో మీకు ఇక్కడ పీడిఎఫ్ 9th ఉంది, 10th కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాం, 8th కూడా అప్లోడ్ చేస్తున్నాం. 499 రూపీస్కే దాదాపు 1500 టెస్టులు అనేవి ఉన్నాయి. పీడిఎఫ్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫ్రీగానే అందివ్వడం అనేది చేస్తుంది. దాంట్లోనే భాగంగానే మీకు ఫ్రీగా దాంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సైకాలజీ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో ఉంది. అదేవిధంగా క్విక్ రివిజన్కి కావాలంటే పీడిఎఫ్స్ కనుక 199 రూపీస్తోనే ఉంది. మీకు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. లూసెన్ జీకే అండి, ప్రామాణికమైనటువంటి లూసెన్ జీకే ఏదైతే ఉందో ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్కి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది జీకే కరెంట్ అఫైర్స్. సో జీకే సంబంధించి చూసినట్టయితే మోస్ట్లీ వీటిలో నుంచి రావడం జరుగుతుంది. దాదాపు 1500 ప్లస్ టెస్టులు అనేటివి ఉన్నాయి. ఓకే, 1500 ప్లస్ టెస్టులు అనేటివి మీకు బిట్స్ అనేటివి మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఎవ్రీ ఎగ్జామ్ గ్రామ సచివాలయం, గ్రూప్స్, డిఎస్సి అన్నిటికీ మీకు ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. ఆల్రెడీ 9th సంబంధించి న్యూ ఓకే తెలుగు సంబంధించి ఫస్ట్ లెసన్ ఇప్పుడు చెప్పేటువంటి ఇళ్ళలకు కానీ పండగ ఇళ్ళలకు కానీ అదే అనేటువంటి టెస్ట్ కూడా మీకు ఫ్రీగానే ఉంది. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, పర్చేజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. 8985105456 నెంబర్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భాషాంశాలు పదజాలంలో భాగంగా అర్థాలు అనేటివి చూద్దాం. ఇక్కడ నేర్పరి అంటే ఏంటి అంటే నైపుణ్యం కలవారు అని. కోనేరు, హంపి, చదరంగం ఆటలో నైపుణ్యం కలది. ఓకే, అమ్మ తీర్చిదిద్దిన బొమ్మను నేను. అమ్మ తీర్చిదిద్దిన అంటే సవరించిన, చెక్కిన. ఓకేనా, సవరించిన, నిర్మించిన అనే మీనింగ్లో కూడా చెప్పుకోవచ్చు. చెక్కిన కన్నా నిర్మించిన అనే మీనింగ్లో కూడా చూసుకోవచ్చు. ఉపాధ్యాయుడు మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థి భుజం తట్టాడు అంటే భుజం తట్టడం అంటే ఏంటి? మెచ్చుకోవడము, పొగడము. ఓకేనా, మెచ్చుకోవడము లేదా ప్రోత్సహించడము, ఈ 2 రాసుకోవచ్చు. విద్యార్థికి విద్యార్జనే తపనగా ఉండాలి. విద్యార్జన అంటే ఏంటి? చదువు నేర్చుకోవడం, విద్యను ఆర్జించడం అని మీనింగ్లో వస్తుంది. చదువుకోవడం, చదువును నేర్చుకోవడం. ఓకే, క్రింది వాక్యాల్లో చూసినట్టయితే మనకి ఇక్కడ సమానార్థక పదాలు రాయాలి. అంటే ఏంటి? పర్యాయ పదాలు రాయాలి. గుర్తుకి పర్యాయ పదం జ్ఞాపకం. గుర్తు రాలేదు నాకు అంటాం కదా, అంటే జ్ఞాపకం రాలేదు. జ్ఞప్తికి రాలేదు అనే మీనింగ్లో రాసుకుంటాం. బట్టలు అంటే వస్త్రాలు. వలువ అన్నా కూడా బట్టలే అండి. ఓకే, వలువలు అన్నా కూడా మీకు బట్టలే. ఉత్తరాలు, జాబు, లేఖ, తపన, ఆసక్తి, ఉత్కంఠ. ఇల్లాలు అంటే మనకి ఇక్కడ గృహిణి అనే మీనింగ్లో కూడా వాడతాం. పురంధ్రి, పడతి అని కూడా వాడుకోవచ్చు, స్త్రీ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రకృతి వికృతులు రాయమన్నారు. ప్రకృతి వికృతుల్లో మనకు పైన ఇచ్చేసారు ఏది ప్రకృతి ఏది వికృతి అనేది రాయాలి. తీరము అనేది ప్రకృతి అండి. తీరంకి వికృతి ఏంటంటే దరి. నెక్స్ట్ గౌరవం ప్రకృతి, గారవం వికృతి. ప్రాణము ప్రకృతి, పానము వికృతి. భాష ప్రకృతి, భాష వికృతి. ఆశ్చర్యం ప్రకృతి, అచ్చెరువు వికృతి. ఇంక ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ సామాన్య వాక్యాలు ఇచ్చారు. దీన్ని మనం సంయుక్త వాక్యాలుగా మార్చాలి. రవి పాట పాడుతున్నది, రాధా పాట పాడుతున్నది, రవి పాట పాడుతున్నాడు.
ఇక్కడ ఎలా రాయొచ్చు, సంయుక్త వాక్యం కదా, రాధా మరియు రవి పాట పాడుతున్నారు. ఇక్కడ మనకు మేలు ఉంది, ఫీమేల్ ఉంది, మేలు ఉంది కాబట్టి పాడుతున్నారు. ఓకే, రవి మరియు రాధా మరియు రవి పాట పాడుతున్నారు. సాందీపుడు గురువు, శ్రీకృష్ణుడు శిష్యుడు. సాందీపుడు శ్రీకృష్ణుడు గురు శిష్యులు. ఓకే, రవి బజారుకు వెళ్ళారు, రఘు బజారుకు వెళ్ళాడు. రవి మరియు రఘు బజారుకు వెళ్ళారు. భీముడు అర్జునుడు. ఓకే, భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు. భీమార్జునులు వీరులు అని కూడా రాయవచ్చు. ఇక్కడ సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంగా రాయాలన్నమాట. అంటే కర్త అనేది మనకి ఇక్కడ చూడండి ఎలా ఉందో, రెండు ఒకేలా ఉంటాయన్నమాట. శైలజ ఇక్కడ శైలజ అనే ఉంటుంది. ఇక్కడ కర్త సేమ్గా ఉన్నప్పటికీ క్రియ అనేది మనకు చూసినట్టయితే రెండు ఉన్నాయి కదా, ఒకదాన్నేమో అసమాపక క్రియ రాస్తాం, ఇంకొక దాన్నేమో అలాగే ఉండిస్తాం. శైలజ నడుస్తున్నది, శైలజ పాట పాడుతున్నది. శైలజ నడుస్తూ పాట పాడుతున్నది. నెమలి వేగంగా వచ్చింది, నెమలి పామును చూసింది. నెమలి వేగంగా వచ్చి పామును చూసింది. నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను. నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను. ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు గీంకరించింది. ఏనుగు తొండం ఎత్తి గీంకరించింది. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు. ఇక్కడ మనకు సందులు రాయాలి. కూరగాయలు, కూర కాయ. ఓకేనా, కూర కాయ. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, సందులు విడదీసి రాయమన్నారు. సమాసం అడగలేదు. సమాసం అంటే ఏమవుతుంది, ద్వంద్వ సమాసం అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, మనకు విడదీసి సంధి పేరు రాయమన్నారు. సో చూసుకోవాలి. కూర ప్లస్ కాయ, కూరగాయలు. ఓకే, గసడ దవాదేశ సంధి, గసడ దవాదేశ సంధి. ఇక్కడ ఏమైందంటే కా బదులు గా వచ్చింది చూడండి. కచట తపలకు బదులుగా గసడ దవాలు రావడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, చూసుకోవాలి. ఊరు వల్లెలు, ఊరు పల్లె. ఇక్కడ పా ఏమైంది, వా అయింది అనమాట. అంటే వల్లెలు అయింది. అంటే గ స డ ద వా దేశ సంధి చెప్పాను కదా. కచట తపలు, కచట తప, కచట తప అంటే కా అనేది గా అవుతుంది, చా అనేది సా అవుతుంది, టా అనేది డా అవుతుంది, తా అనేది దా అవుతుంది, పా అనేది వా అవుతుంది. ఇక్కడ వానే అయ్యింది. సో ఇది మనకు ఊరు ప్లస్ వల్లె. ఇది కూడా గసడ దవా దేశ సంధి. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి. ఇది కూడా సేమ్ అండి. తా అనేది దాగా మారింది. గసడ దవా దేశ సంధి. కొలువు చేసి. మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. కొలువు ప్లస్ చేసి. చా అనేది ఏమైంది, సాగా మారింది. సో ఇది మనకు కొలువు చేసి సాగా మారింది. ఇది కూడా మనకు గసడ దవా దేశ సంధిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిని సంధి చేసి కలిపి రాయమన్నారు. వాడు కొట్టే, వాడు గొట్టె. కా అనేది గాగా మారింది. సేమ్ గసడ దవా దేశ సంధి. నీవు టక్కరివి, నీవు టక్కరివి బదులు డక్కరివి వస్తుందన్నమాట. టా అనేది డా అయిపోతుంది. ఇది కూడా గసడ దవా దేశ సంధి. వత్తురు పోదురు, వత్తురు ఓదురు, వత్తురు ఓదురు. పో అనేది పా అనేది వాగా మారింది. గసడ దవా దేశ సంధి. వారు చనిరి, వారు సనిరి. చా అనేది సాగా మారుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా మనకు గసడ దవా దేశ సంధి. ఇక్కడ ఎలా కనుక్కోవాలి మేడం అంటారా, మీరు ఇక్కడ ఫస్ట్లో చూడండి, డుము ఊలు అనేది రావడం జరుగుతుంది. డుము ఊ ప్లస్ ఊ అండి. డు ము ఊ వస్తుంది, లేదంటే లాస్ట్లో ఊ వస్తుంది. ఈ వీటికి కచట తపలు కనుక వచ్చాయంటే మనకేమొస్తుంది, కా ప్లేస్లో సా, కా ప్లేస్లో గా వస్తుంది, చా ప్లేస్లో సా వస్తుంది, టా ప్లేస్లో డా వస్తుంది, తా ప్లేస్లో దా వస్తుంది, పా ప్లేస్లో వా వస్తుంది. ఇదే మనకు గసడ దవా దేశ సంధి. ఇది ఒక రూల్. సెకండ్ రూల్ ఏమిటంటే ఇక్కడ ఉంది కదా, తల్లిదండ్రులు ఇవన్నీ ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసాలకి ఏమవుతుందంటే ఈ మూడు ద్వంద్వ సమాసాల కిందికి వస్తాయి కదా. కూర గాయ, కూరగాయలు. ఊరు పల్లె, ఊరు పల్లెలు. తల్లి తండ్రి, తల్లిదండ్రులు. ఇవన్నీ ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో కూడా మనం ఇక్కడ గసడ దవా దేశ సంధిగా చూసుకుంటాం అనమాట. ఇది మనకు రెండు రూల్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, లాస్ట్లో మనకు డు ము ఊ రావాలి, లేదంటే ఊ అనేది రావాలి. ప్లస్ వీటికి కనుక మనకు పరపదంలో కచట తపలు కనుక ఉన్నాయంటే గసడ దవలు వస్తాయి. కొలువు చేసిలో ఏముంది, కొలువు ప్లస్ చేసి కదా, డు మువులో ఊ ఉంది కదా. ఇక్కడ చూడండి, డు ఉంది, ఊ ఉంది.
ఇక్కడ ఊ ఉంది కదా, రూలో ఏమున్నట్టు అచ్చు ఊ ఉన్నట్టు. సో ఇక్కడ కూడా మనకి ఏముంది ఊ ఉంది, చా అనేది సాగా అయింది. సో ఈ విధంగా మనం చూసుకుంటాము గజల దవాదేశాన్ని యొక్క సూత్రం అండి. ఆల్రెడీ గ్రామర్ పార్ట్లో చేస్తున్నాను చూడండి. గ్రామర్ పార్ట్ విన్నారంటే మీకు మీకు తెలుగు అంతా గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాను. యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. సో మీరు ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి వినొచ్చు. యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉందండి. ఈ టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అంతా కవర్ అవుతుంది ఎగ్జామ్స్. నెక్స్ట్ చదువు సంధ్యలు విగ్రహ వాక్యం రాయాలంట. చదువు సంధ్య, ఓకే, ద్వంద్వ సమాసం. విడదీసినప్పుడేమో సింగులర్గా వస్తుంది, కలిసినప్పుడేమో ప్లూరల్గా ఉంటుంది. రెండు నామవాచకాలే అయి ఉంటాయి. నెక్స్ట్ మూడైన ముళ్ళు, మూడు ముళ్ళు. ద్విగు సమాసం, సంఖ్య వచ్చింది కాబట్టి మనకు ద్విగు సమాసము. మనకు అనుసంఖ్యగల అని రావాల్సిన అవసరమే లేదండి. మూడైన ముళ్ళు, ఇక్కడ కూడా మనకు సంఖ్య అనేది ఉంది కాబట్టి సో ఇది కూడా మనకు ద్విగు సమాసం కిందకే వస్తుంది. అశాంతి, శాంతి కానిది. ఈ ఆన్సర్స్ అన్నీ మీకు పీడిఎఫ్ అనేది ఆల్రెడీ మీకు అప్లోడ్ చేస్తున్నాను టెస్ట్ సిరీస్లో. ఓన్లీ మీకు గ్రామర్ పార్ట్ కావాలన్నా కూడా మీరు ఇట్లాగే ఓన్లీ గ్రామర్ పార్ట్ అనేది మీకు ఇక్కడ అంతా మీకు ఆన్సర్స్తో సహా రాస్తున్నాము. ఈ పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంకా ప్రిపేర్ అవ్వచ్చండి. మన టెస్ట్ సిరీస్ కోర్స్ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ కోర్స్లో ఇక్కడే ఫస్ట్లోనే పెట్టున్నానండి. 9th న్యూ సంబంధించి టెక్స్ట్ బుక్ గ్రామర్ అంతా ఆ పీడిఎఫ్ మీకు హ్యాండ్ రిటర్న్లో ఉంటుంది. ఇదే విధంగా 10th టెస్ట్లు ఏవైతే ఉన్నాయో 10th టెస్ట్ల యొక్క స్టార్టింగ్లో కూడా 10th సంబంధించి పెట్టున్నాం. అలాగే 8th సంబంధించి టెస్టులు స్టార్టింగ్లో కూడా 8th తెలుగు సంబంధించి అక్కడ మీకు పీడిఎఫ్ ఉంది. డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యి తర్వాత ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, వరుస ఓన్లీ 499 రూపీస్కి మీకు అందివ్వడం జరుగుతుంది. ఇది క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి అన్నీ మీకు. టెక్స్ట్ బుక్ సంబంధించి అయితేనేమి మిగతా సైకాలజీ, విద్యార్థి పదాలు, మెథడాలజీ ఇవి కూడా అన్నీ మీకు టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయి. 9th న్యూ అయితే ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి కవర్ అయిపోయి ఉన్నాయండి. మీకు అన్నీ మీకు చూసినట్టయితే ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఈ బిట్స్ అనేటివి ఉన్నాయి. ఒకసారి టెస్టులు రాసారంటే కనుక ఫ్రీ కంటెంట్ చాలా వరకు ఉంది చూడండి. ఎవ్రీ సబ్జెక్ట్లోనూ ఫ్రీ కంటెంట్ అనేది వదులున్నాము. అది రాసుకున్నారంటే మీకు అర్థమవుతుంది బిట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి. ఓకే, 499 రూపీస్తోనే ఉంది. పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దాము పాతవైన కాగితాలు. ఓకే, పాతవైన కాగితాలు. పాతవైన అనేది ఏంటి? విశేషణం, పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద. నా చరిత్ర యొక్క వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఇచ్చారు. నెక్స్ట్ పోయం అనేది ఇచ్చారు. భర్తృహరి సుభాషితాలను ఉంచి తీసుకోవడం జరిగింది. రచించింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. ఓకే, ఇది మనకు సంబంధించి దీంతో ఈ లెసన్ అంతా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ రంగస్థలం అండి. ఓకే, తనికెళ్ళ భరణి గారు ఇక్కడ రచించారు. నాటకం. ఓకే, మూల గ్రంథం ఏదంటే నాటకం నుంచి ఈ రంగస్థలం అనేటువంటి పాఠాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈట మనకు కవి పరిచయంలో రచయిత పరిచయంలో మనకి ఇవ్వడం జరిగింది. తనికెళ్ళ భరణి గారు చూసుకోవాలి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. భాషాంశాల్లో చూసినట్టయితే మనకు పదజాలము ఫస్ట్ వన్ కనుమరుగు అండి. కనుమరుగు అంటే అదృశ్యం. దూరవాణి వచ్చిన తర్వాత ఉత్తరాలు అదృశ్యమయ్యాయి. హర్షధ్వానాలు అంటే ఏంటంటే హర్షధ్వనులు అంటే ఏంటంటే చప్పట్లు అండి, చప్పట్లు. ఆమె నటనకు ప్రేక్షకులు చప్పట్లు చేశారు. ఓకే, నెక్స్ట్ కొన్ని నాటకాలు ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి అంటే ఎప్పుడూ యవ్వనంగా, ఎప్పుడూ కొత్తగా. ఓకే, ఎప్పుడూ యవ్వనంగా. సమ్మేళనం అంటే కలయిక. అద్యంతం ఆది నుంచి అంతం వరకు. ఓకే, నెక్స్ట్ క్రింద మనకు పర్యాయ పదాలు అనేటివి రాయమన్నారు. స్త్రీలు, మహిళలు, గ్రామము, పల్లెటూరు, హాస్యం, నవ్వు, నృత్యం, నాటకం లేదా నాట్యం. నృత్యం అంటే నాటకం కాదు, నాట్యం. నాటకం అంటే నాటకం చూడడానికి వచ్చిన వీక్షకులు అందరూ ప్రేక్షకులే. ప్రేక్షకులు. నెక్స్ట్ నానార్థాలకు సంబంధించి చూద్దాము. ఉల్లాసంకి నానార్థం ఏంటంటే సంతోషం, ప్రకాశం, చేరువ, దగ్గర, సమీపం, సేవ, నూతనము అంటే కొత్తదనం, యువ, కాలము, సమయం, నలుపు. ఓకే, కాలం అంటే సమయమైన రాయొచ్చు, నలుపు నానార్థాలు కాబట్టి వేరే వేరే అర్థాలు వచ్చేటివి రాయాలి. కృషి, సేద్యం, ప్రయత్నం, ఉద్యోగం. ఇది మనకు నానార్థాలు. సందులు చూద్దాము. రురాగమ సంధి ఇచ్చారు.
ఇక్కడ మనకు పూర్వ పదాలుగా ఏమున్నాయి? పేద, బీద, బాలెంత, మనుమ అనే పదాలు ఉన్నాయి కదా. ఇది పరపదంగా ఏమున్నాయి? ఆలు, ఆలు, ఆలు అనేటువంటి శబ్దం అనేది వస్తుంది. ఇక్కడ మనకు సూత్రం చూసినట్టయితే ఇవన్నీ మనకి ఏమంటామంటే పేదాది శబ్దాలు అంటాం. పేద, బీద, బాలెంత, మనుమ, ఇంకా ఉన్నాయి ముద్ద, కోమ, గొట్టు, ఐదవ, మనుమ. ఓకే, ఇవన్నీ మనకి ఏంటివంటే పేదాది శబ్దాలు. ఈ పేదాది శబ్దాలకు గన ఆలు గనక పరమైందంటే గనక మనకు ఇలాగా రురాగమ అంటే మనకి ఇక్కడ రా దీర్ఘమిస్తే రా అనేది చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనము రురాగమ సంధి అంటాం. ఓకే, ఇది మనకు పేదరాలు ఎట్లా విడదీస్తాం? పేద ప్లస్ ఆలు ఏమైంది? పేద ప్లస్ రాలు, పేదరాలు ఆ వెళ్ళిపోయింది, మనకు రా అనేది తీసుకున్నాము. అంటే ఏమనంటే ఇర్ర ప్లస్ ఆ అన్నట్టుగా మనకు ఓకే రా అనేది వస్తుంది. బీదరాలు, బీద ప్లస్ ఆలు, బాలెంతరాలు, బాలెంత ప్లస్ ఆలు, మనుమరాలు, మనుమ ప్లస్ ఆలు. ఓకే, పేదాది శబ్దాలు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. పేద, బీద, బాలెంత, మనుమ. టెక్స్ట్ బుక్ వరకు అయితే ఇది ఇచ్చారు. ఇంకా ఉన్నాయి ముద్ద, ఇక్కడ కోమ, గొట్టు, ఐదవ, మనుమ. ఇవి ఇచ్చినా కూడా మనం రాయాలండి. ఒకటవ సమాసం ఒక సూత్రము ఫస్ట్ది ఏంటంటే కర్మధారయ సమాసంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైందంటే అప్పుడు మనకు అది రాకు దీర్ఘమిస్తే రా అనేది తీసుకుంటాం. ఇర్ర అనేది వస్తుంది మామూలుగా ప్రతిదానికి, ఇంకా ఆలు ఉంటుంది కదా. సో అందుకే మనకు ఇర్ర ప్లస్ ఆ ఏమవుతుంది? రా అనేది అవుతుంది. అందుకే ఇది మనకు రురాగమ సంధి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సూత్రం చూడండి, ఇది మనకు సంబంధించి చూసుకున్నాం. సెకండ్ సూత్రం కర్మధారయ సమాసంలో తత్సమ పదాలకు అండి, తత్సమ పదాలకు. ఇవన్నీ ఏంటివంటే మనకు తత్సమ పదాలు. ఇలా తత్సమ పదాలు వచ్చినప్పుడు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి తీరా అంటే ఏంటి? ఆ కదా. సో మనం ఏం తీసుకుంటాం? ఉత్వం తీసుకుంటాం. ఆ కదా, సో ఉత్వం తీసుకుంటాం అంటే దీరురాలు. ఓకే, ఈ రాకు దీర్ఘమేమో కామనే ఆలు వచ్చింది కాబట్టి, ఇక్కడ దీరా అంటే ఆ అనేది వచ్చింది కాబట్టి దీన్ని రూగా తీసుకుంటాం, ఊని చేరుస్తాం దీనికి అచ్చు. ఓకే, దీరురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, శ్రీమంతురాలు, అసాధ్యురాలు. ఓకే, ఇది మనకు సంబంధించి. కానీ ఈ పైన వాటికి మాత్రం చేర్చము, ఎందుకంటే ఇది పేర్వాది శబ్దాలు, పేదాదులు. ఓకే, పేదాదులు వేరు, పేర్వాది శబ్దాలు వేరు, సారీ పేదాదులు. ఇవన్నీ మనకు తత్సమ పదాలండి, తత్సమ పదాలు. ఓకే, చూసుకోవాలి. మనకు విడదీసి రాయండి అని అడుగుతారు, సో చూసుకోవాలి. విడదీసి ఇచ్చి కలిపి రాయమని చెప్పి అడుగుతారు, సో చూసుకోవాలి. ఇలాగ రెండు సూత్రాలు అనేటివి ఉన్నాయి రురాగమ సంధికి. నెక్స్ట్ మనం చూద్దాము లోకానుభవం. లోకానుభవం సంధి చూద్దాం. లోకా ప్లస్ అనుభవం. ఇక్కడ మనకేముంది? ఆ ప్లస్ ఆ ఏమైంది? దీర్ఘం అనేది ఏకాదేశమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. అత్యుత్తమం, అతి ప్లస్ ఉత్తమం, అత్యుత్తమం. ఇక్కడ మనకు యనాదేశ సంధి. ముఖాభినయం, ముఖా ప్లస్ అభినయం, ముఖాభినయం. ఇది కూడా మనకు దీర్ఘం ఏకాదేశమైంది. ఆ ప్లస్ ఆ ఏమైంది? దీర్ఘం ఏకాదేశమైంది, ఆ అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. పార్వతీ పరిణయం, పార్వతి యొక్క పరిణయం అంటే పార్వతి యొక్క పరిణయం అంటే యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష. 25 సంవత్సరాలు. ఓకే, 25 అను సంఖ్య గల సంవత్సరాలు. ద్విగు సమాసం. యుగ కవి, యుగ కవి, యుగకర్త అయిన, యుగకర్త అయిన కవి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. యుగకర్త అయినా అంటే విశేషణము ఇక్కడ మనకు పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మయు సభ, మయు సభ, మయ సభ. ఇక్కడ మనకు మయు సభ అని రావాలి. మయుడు అంటే ఏం? మయుడు అంటే నిర్మాత అని. ఓకేనా, అంటే మయుడు చేత నిర్మించిన సభ అని మీనింగ్. అంటే నిర్మాత చేత నిర్మించిన మనకు సభ అని మీనింగ్లో వస్తుంది. తృతీయ, తృతీయ తత్పురుష సమాసం. మయుని చేత, మయునిచే నిర్మించబడిన సభ. చేతంచే తోడంతో వచ్చింది కాబట్టి సో తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ శైలజ సైకిల్ తొక్కుతూ పాత పాడుతున్నది. మనకి ఇక్కడ సామాన్య వాక్యాలుగా రాయమన్నారు. శైలజ సైకిల్ తొక్కుతున్నది, శైలజ పాట పాడుతున్నది. రామారావు అన్నం తిని పడుకున్నాడు, రామారావు అన్నం తిన్నాడు, రామారావు పడుకున్నాడు. సీతమ్మ బట్టలు ఉతికి ఆరవేసింది, సీతమ్మ బట్టలు ఉతికింది, సీతమ్మ బట్టలు ఆరవేసింది. శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు, శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు.
అలంకారాలు. స్వభావోక్తి అలంకారం. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నెగ్గించి చెంగు చెంగున గెంతుచున్నాయి. బిత్తర చూపులు చూస్తూ చెవులు నెగ్గించి చెంగు చెంగున గెంతుతున్నాయి. ఇక్కడ దాని స్వభావం ఎలా ఉందో అలా చెప్పారంటే అక్కడ మనకు బాడీ పార్ట్స్ని కూడా పోల్చుకొని వర్ణించడం అనేది జరుగుతుంది కదా. ఇక్కడ స్వభావ సిద్ధమైన స్థితిని ఉన్నట్లుగా వర్ణించి చెప్పారు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే స్వభావోక్తి అలంకారం అని చెప్తాం. దాని యొక్క జాతి, గుణ అంటే క్రియ అంటే దాని గుణాలు ఎలా ఉన్నాయి, బిత్తర చూపులు చూస్తుంది అది ఒకటి. ఓకే, చెవులను ఇట్లా నిగ్గించింది, చెంగు చెంగున ఎగురుతుంది. అలాగా ఉన్నట్లు ఆ సందర్భంని, ఆ శారీరక కదలికలు ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా వర్ణించి ఎలా ఉన్నట్టుగా వర్ణించి చెప్పారు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, స్వభావోక్తి అలంకారం. ఈ విధంగా జాతి, గుణ, క్రియలను ఉన్నట్టుగా మనోహరంగా వర్ణించి చెప్పారనుకోండి, దానినే స్వభావోక్తి అలంకారం అని చెప్పి అంటాము. ఇక్కడ చూడండి, చల్లని గాలి పూల తోటల్లోని మొక్కలు తలలూపుతున్నాయి. ఇది కూడా మనకు అదే. ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. కొండపై నుంచి జాలువారుతున్న సెలయేల్లో మీనములు మేనమరచి గెంతుతున్నాయి. మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు. ఇదంతా మనకు స్వభావోక్తి అలంకారం కిందకి వస్తుంది, చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు ఒక పోయం ఇచ్చారు, భాస్కర శతకంలోంచి తీసుకోవడం జరిగింది. ఇది భాస్కర శతకానికి సంబంధించి మగుటం, అందుకే భాస్కర అని ఉంది. మనకు భాస్కర శతకం అనేది రచించింది ఎవరు, మారద వెంకయ్య గారండి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. ప్రియమైన నాన్నకు, థర్డ్ లెసన్. ప్రియమైన నాన్నకు పింగళి బాలాదేవి గారు రచించారు. ఎందులో నుంచి తీసుకున్నారు, తెలుగు కథా పారిజాతాలు నుంచి ప్రియమైన నాన్నకు అనేటువంటి లెసన్ అనేది తీసుకున్నారు. నెక్స్ట్ మనం చూద్దాం, కవి పరిచయం మీరు చదువుకోవచ్చు. కవి పరిచయం అనేది రచయిత పరిచయం అనేది. నెక్స్ట్ గ్రామర్ పాటకే వెళ్ళిపోదాం. భాషాంశాలు, పదజాలం. ఇక్కడ మనం చూసినట్టయితే అర్థాలు ఉరకలు అంటే అర్థం ఏంటి, పరుగులు. ఏరు చిన్నపిల్లల్లా పరుగులు తీస్తున్నాయి, పరుగులు వేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. కరువు, క్షామం అండి, క్షేమం కాదు క్షామం అన్నా కూడా కరువే వస్తుంది. స్మృతులను అంటే జ్ఞాపకాలు. అస్తిత్వం అంటే ఉనికి. ఓకే, ఇది. నెక్స్ట్ పర్యాయ పదాలు అనేటివి గుర్తించి రాయాలంట. ఇక్కడ మనకు అమ్మ ఎద ప్రేమమయం, నాన్న హృదయం అనురాగమయం. ఎద హృదయం. నేను రాసిన లేఖను మా స్నేహితురాలు ఉత్తరం ఇచ్చింది. లేఖ ఉత్తరం. జ్ఞాపకాలు మననం. ఆహార పదార్థాల లేమి వల్ల భోజనం కూరలు వెలతి. ఆమె పరుగు పోటీల్లో ఆతృత వల్ల గమ్యాన్ని తొందరగా చేరలేకపోయింది. ఆతృత, తొందర, బెదురు, భయం. ఓకే, నెక్స్ట్ నానార్థాలు అనేటివి రాయాలంట. భోగమన పాము పడగయు, భోగంబన శుభము కీర్తి భోజన మెప్పున్, భోగమున దపము భువనము, భోగంబన మేనమామ పుత్రిక మయన్. ఇక్కడ మనకు భోగమన అంటే పాము పడగ అనే మీనింగ్లోకి చెప్పుకుంటామంట. భోగం అనగా శుభము, కీర్తి, భోజనము, ఓకేనా అని కూడా చెప్పుకుంటామంట. భోగం అనగా దపము అంటే ఏంటంటే తపము అనే మీనింగ్ అండి. తపము అని చెప్పుకుంటామంట. భువనము అని కూడా చెప్పుకుంటామంట. భోగం మన మేనమామ పుత్రిక ఏమవుతుంది, మరదలు అవుతుంది. ఓకే, భోగం అనగా మరదలు అని కూడా మీనింగ్ వస్తుందంట. వీళ్ళే ఇచ్చేశారు భోగము. ఓకే, భోగము అనగా ఎన్ని నానార్థాలు వస్తాయి చూడండి. పాము పడగా అని రాయొచ్చు, శుభము, కీర్తి, భోజనము, తపము, భువనము, మేనమామ పుత్రిక ఏమవుతుంది, మరదలు అని కూడా మనం రాసుకోవచ్చు. భోగము అంటే మీనింగ్ అనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ప్రకృతి వికృతులు అనేటివి రాయమని చెప్పారు. నెక్స్ట్ చూడండి. శ్రీ, సిరి, స్త్రీ, ఇంతి. ఓకేనా. కుమారుడు, కొమరుడు. క్షేమము, సేమము. ఆశ, ఆశ. బంతి, పంక్తి. పంక్తి అనేది ప్రకృతి, బంతి అనేది వికృతి. ఓకేనా. పంక్తి అనేది ప్రకృతి, బంతి అనేది వికృతి. కన్ఫ్యూజ్ కాకూడదు. పంక్తి, బంతి ఇది ప్రకృతి, ఇది వికృతి. ఓకే. నెక్స్ట్ మీరెప్పుడు. మీరు ప్లస్ ఎప్పుడు ఉకార సంధి. మీరులో ఏముంది, ఊ ఉంది. ఏ అనేది ఏమైంది మనకి సంధి కలిపినప్పుడు ఏగా మారింది. అంటే మనకు పూర్వపదం కాకుండా పరపదమే మనకు మెయిన్ సంధిలో కనిపిస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఇక్కడ ఏముంటే అది అవుతుంది. ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఉత్వ, ఆ ఉంటే అత్వ, ఈ ఉంటే ఇత్వ అవుతుంది. ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి అంటే ఉకార సంధి అని కూడా రాయవచ్చు. రెండు ఒకటే. ఉత్తరాలు. ఉత్తరము ప్లస్
లు ఉత్తరాలు మూవర్ణం లోపించి రాకు దీర్ఘం అనేది రావడం జరుగుతుంది ఉత్తరాలు. ఇదే మనకేంటి లు లా నాల సంధి. లు అనేది ఇక్కడ మనకు వచ్చింది కదా, సో ఇది మనకు లు లా నా లా సంధి. ఓకే, జ్ఞాపకాలు జ్ఞాపకము ప్లస్ లు జ్ఞాపకాలు లుల నల సంధి. 15 15 ప్లస్ ఏళ్ళు ఈడ అంతే ఏ అనేది వచ్చింది ఇక్కడ మనకు దీంట్లో. సో 15లో ఏముంది 15 ఉంది, సో ఉత్వ సంధి. మాకెవరికి మాకు ప్లస్ ఎవరికి ఈడ మనకు ఏ అనేది ఉంది, కూలో ఏముంది మాకులో ఉంది, సో ఇది కూడా ఉత్వ సంధి. అటజని ఇంపార్టెంట్ చూసుకోవాలి. అటన్ ప్లస్ జని నకారం అండి. అటన్ ప్లస్ చని అటన్ ప్లస్ చని అటంజని. చా అనేది జాగా మారుతుంది. కచడ తపలు అనేటివి గజడ తపలుగా మారుతాయి. ఇక్కడ ఏమొస్తుంది ధృతాలు అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ధృతాలు అంటే ఇంత వస్తుంది మన నకారంతో ఉండేటివి. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి అటన్ ప్లస్ చనిగా విడగొట్టాలి. ఈ చా అనేది జా అవుతుంది. సరళాదేశ సంధి గసరదవా దేశ సంధి అనుకునేరు, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ నకారం ఉంది కాబట్టి సరళాదేశ సంధి. ఓకే, మనకు గసరదవా దేశంకి ఏం చెప్పాము డూము ఊ ఉండాలి, లాస్ట్లో ఊ ఉండాలి, లేదంటే ద్వంద్వ సమాసాలు ఏవైతే ఉన్నాయో అవి గసరదవా దేశ సంధిలో అవుతాయి. కానీ ఇక్కడ మనకు చూడండి నకారం వచ్చింది అటన్ ప్లస్ చని. ఓకే, ఈ నకారం బదులు ఇక్కడ మనకు అర్ధసున్నా అనేది రావడం జరిగింది. వానిన్ గూర్చి వానిన్ ప్లస్ కూర్చి కా అనేది గాగా వస్తుంది. కచడ తపలు అనేటివి గజడ దబలుగా మారుతాయి. వానిన్ గూర్చి. సో ఇది మనకు కూడా సరళాదేశ సంధి ఇంపార్టెంట్. ఈ రెండు చూసుకోవాలి, కొత్తగా వచ్చింది కదా. సో నెక్స్ట్ చూడండి దీని సూత్రం కూడా ఇచ్చారు సరళాదేశ సంధికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి రాక్షసుల జూసిరి. రామ లక్ష్మణులు రాక్షసుల జూసిరిలో రాక్షసుల జూసిరిని మనం చూసినట్టయితే రాక్షసుల ప్లస్ చూసిరి. చా అనేది జాగా మారింది, నకారం అనేది వచ్చింది, నకారం అనేది అర్ధసున్నాగా మారుతుంది. ఇదే మనకు సరళాదేశ సంధి. నకారం వస్తుంది, కచడ దపలు అనేటివి గజడ దబలుగా మారాయి. ప్రాణము తీసెను ప్రాణమున్ ప్లస్ తీసెను సరళాదేశ సంధి. ఓకే, ఇలాగా పూర్వపదంలో చివర న్ అనేది ఉంటుందండి ధృతము. పరపదంలో ఏమో చా తా అనే పరుషాలకు సంధి జరిగి గా జా డా దా అనేది రుచి అంటే కాచాడ తపలకు గాజాడ దబాలు రావడం జరుగుతుంది. ఓకే, ఇలా మారాయంటే దాన్నే మనం ఏమంటాం అంటే పరుషాల స్థానంలో సరళాలు ఆదేశంగా రావడాన్ని మనం సరళాదేశ సంధి అని చెప్తాం. పరుషాలు అంటే ఏంటివి కాచాట తపాలు, సరళాలు అంటే గాజాడ దబాలని సరళాలు అంటాం. ఓకే, ఇది మనకు సరళాదేశ సంధి యొక్క సూత్రము. రాగలడు. ఓకే, రాగలడు ఏ విధంగా రాయవచ్చు రాన్ ప్లస్ కలదు రాన్ గలదు, ఇది కూడా సరళాదేశ సంధి. వచ్చేత్రలి వచ్చెన్ ప్లస్ తల్లి వచ్చెన్ తల్లి. పట్టుబట్టెను పట్టున్ ప్లస్ పట్టెను. పా అనేది బాగా అయిపోయింది. రావణున్ చంపే రావణున్ ప్లస్ చంపే. చాయబోలే చాయన్ ప్లస్ బోలే. పా వస్తుంది, పా అనేది బాగా మారిపోయింది. ఇది మనకు అన్ని సరళాదేశ సంధి. నెక్స్ట్ విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి. తండ్రి కూతుర్లు తండ్రి కూతుర్లు తండ్రి కూతురు తండ్రి కూతుర్లు ద్వంద్వ సమాసం. అజ్ఞానము. ఓకే, జ్ఞానం కానిది ఏంది నన్ తత్పురుష సమాసం. గౌరవాభిమానాలు ద్వంద్వ సమాసం. గౌరవము అభిమానము. పఠన లేఖనములు పఠనము లేఖనము. ఓకే, ఇది కూడా మనకు ద్వంద్వ సమాసమే. నీవు పాఠం చదువు చిత్రం గురించి వివరించండి. ఇక్కడ మనకు వాక్యాలు రకాలు అని ఇచ్చారు. పై వాక్యాలు చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేస్తున్నాయి. అంటే నీవు పాఠం చదువు అంటే తప్పనిసరిగా చేయి, నువ్వు పాఠం చదువు అని చెప్పి ఒక విధిని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే తప్పకుండా చేసేటువంటి పనిని ఎదుటి వాళ్ళకు నువ్వు ఆదేశిస్తున్నావు. ఇలాగ మనము చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేశారనుకోండి, దాన్నే మనం ఏమంటాం ఏ రకమైన వాక్యం అంటాం విద్యార్థక వాక్యం అని అంటాం. నీవు పాఠం చదువు చిత్రం గురించి వివరించండి. ఓకే, ఇలాంటివన్నీ అంటే కంపల్సరీ చేయాల్సిన పనులన్నీ మనకు. ఓకేనా, ఇది మనకు ఈ రెండు మనకు విద్యార్థక వాక్యాలు అనేటివి అవుతాయి. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేసే వాక్యాలు ఏవి కింది వాణిలో విద్యార్థక వాక్యమా నిశ్చయార్థక వాక్యమా సంథింగ్ అని అడుగుతారు. నిషేధార్థక వాక్యమా అని చెప్పి చూసుకోవాలి. విద్యార్థక వాక్యం
నెక్స్ట్ చూడండి, ప్రతి ఆదివారం సెలవు, ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఎలాంటి వాక్యము చూసినట్టయితే ఇది ప్రతి ఆదివారం ఎవరికైనా సెలవే కదా, అది లోకంలో అన్నిటికీ నిశ్చయంగా పెట్టిండేది అది. ఓకే, ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది కూడా మనకు మారేటువంటిది కాదు. ఇలాగ మనకి సమాచారం స్పష్టంగా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలా ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చే వాక్యాలనే మనము నిశ్చయార్థక వాక్యాలు అని అంటామన్నమాట. ప్రతి ఆదివారం సెలవు, ఓకే, మనకు ఫుల్ఫిల్గానే ఉంది కదా మీనింగ్ అనేది. ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సమాచారం అనేది స్పష్టంగా ఖచ్చితంగా ఉంటుంది. దీన్నే మనం నిశ్చయార్థక వాక్యాలు అంటాం. అతిగా సెల్ ఫోన్ ఆటలు ఆడవద్దు, బస్సులో చేతులు బయట పెట్టరాదు, ఇలాగ నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు నిషేధం విధిస్తాం కదా, అలాంటివన్నీ మనకి ఏమవుతాయి, నిషేధార్థక వాక్యం అనేది అవుతుంది. పై వాక్యాలు చూసినట్టయితే చేసే పనిని నిషేధిస్తున్నాయండి, అందుకే ఇది ఏమవుతుంది, నిషేధార్థక వాక్యాలు అనేటివి అవుతాయి. వాక్యాలు అనేటివి ఇచ్చేసి మీకు అడుగుతారనమాట. సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నిశ్చయార్థక వాక్యాలు కొంచెం మీకు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు అలంకారాలు ఇచ్చారు. శేషశాయికి మ్రొక్కు, శిరము శిరము, శిరము శిరము, సేమ్ మీనింగే, అర్థభేదం లేదు, సేమే ఉన్నాయి. ఓకే, పక్కనే ఉన్నాయి. హల్లులు జంట అనేది మనకి ఇది ఏమవుతుంది, లాటానుప్రాస అనేది అవుతుంది. లాటానుప్రాస అంతే కదా, సేమ్ మీనింగ్ ఉంటుంది, పక్కనే ఉంటాయి. మధుర ఫలంబులు ఇచ్చు, వృక్షంబు, సేమ్ మీనింగ్ ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. సో లాటానుప్రాస. దేవా నీకు 100 వందనాలు, ఈ 100 వేరు ఈ 100 వేరు, ఓకేనా, ఈ 100 వేరు ఈ 100 వేరు. సో ఇప్పుడు ఏమవుతుంది, పక్కనే ఉన్నాయి, హల్లులే ఉన్నాయి, అది కూడా మనకు చూసినట్టయితే వేరు మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది చేకానుప్రాస. నెక్స్ట్ తేలుతుంది, సేమ్ మీనింగ్గా కాదు, సో ఇది కూడా చేకానుప్రాస. వర్షంలో, సో ఇది కూడా మనకు చేకానుప్రాస. వాలిపోయిన, ఇది కూడా చేకానుప్రాస. సేమ్ మీనింగ్ కాదు కదా, పక్కనే ఉన్నాయి, హల్లులు జంటే అయినప్పటికీ సేమ్ మీనింగ్ కాదు, సో అందుకే ఇవన్నీ మనకు చేకానుప్రాస. పై 2 మాత్రమే మనకు లాటానుప్రాస. నెక్స్ట్ మనకి ఇక్కడ పోయం ఇచ్చారు, శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ దూజటి గారు రచించారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి ఎవరు రచించారు అనేది. నెక్స్ట్ ఆశావాది ప్రకాష్ రావు, పేరు కూడా మనకు అదే ఉంది, ఆయన పేరే ఆశావాది ప్రకాశరావు అండి. ఎందులోంచి తీసుకున్నారు, ప్రకాశ ప్రదీపనం అనేటువంటి దాంట్లోంచి తీసుకున్నారు, ఆయన పేరే పెట్టుకున్నాడు ఆశావాది అని చెప్పి ముందరుండేది. ఓకే, మనకి ఇక్కడ ఆలూరు బైరాగి పద్యం అంతా రాసింది మనకి. నెక్స్ట్ చూద్దాం, కవిపరిచయం మీరు చూసుకోవచ్చు. ఆశావాది ప్రకాశరావు గారి గురించి, ఈయన పేరు ముందరగా పెట్టుకున్నారు అంతే, ఆశావాది అని. ఓకే, ఇది మనం చూడండి. నెక్స్ట్ భాషాంశాల్లో చూసినట్టయితే మనకి ఫస్ట్ మీనింగ్స్ ఇచ్చారు. గోష్ఠి, సజ్జనులతో గోష్ఠి శ్రేయోదాయకం. గోష్ఠి అంటే ఏంటంటే సల్లాపము, సజ్జనులతో సల్లాపము, గోష్ఠి. ఓకే, చర్చ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, మనకు బాగా శ్రేష్టకరంగా ఉంటుంది, మంచి వాళ్ళతో చర్చ లేదా సల్లాపము అనేది, సల్లాపమే రాసుకోండి. ఆశువు, మాటలు వేగంగా. ఓకే, కొంతమంది కవులు పద్యాలను మాటలుగా చెబుతారు లేదా వేగంగా చెబుతారు. అవధాన ప్రక్రియలో పృచ్ఛకులు ప్రశ్నలు అడుగుతారు. పృచ్ఛకులు అంటే ప్రశ్నించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పృచ్ఛకులు అంటాము. అవధాన ప్రక్రియలో నేత్రావధానం కూడా ఉంటుంది. పర్యాయ పదాలు రాయాలి. నేత్రం అంటే ఏంటి, కన్ను. అంబకం, అక్షి, నయనం. లోచనం అన్న కూడా మనకి కన్ను కిందికి వస్తుంది, నేత్రం కిందికే వస్తుంది, లోచనము కూడా. ఓకే, నాన్న అంటే జనకుడు, పిత తండ్రి. నెక్స్ట్ కౌముది అంటే వెన్నెల. జ్యోత్స్న అన్న కూడా మనకు వెన్నెల. చంద్రిక అన్నా కూడా మనకు కౌముది కిందికే వస్తుంది. నానార్థాలు చూద్దాం. కవికి నానార్థం ఏంటంటే కావ్యకర్తని మనం కవి అంటాము. నీటి కాకి అండి, నీటి కాకి. నెక్స్ట్ శుక్రుడు, చూడండి శుక్రుడిని కూడా కవి అని అంటాము. ఓకేనా, మిగతా వాళ్ళు ఎవరు కాదు, గురుడు ఇలాంటి వాళ్ళు కాకుండా శుక్రుడిని మనం కవి అని కూడా నానార్థాలుగా వాడతామండి. నెక్స్ట్ గురువు, తండ్రి. ఉపాధ్యాయుడు. కృషి ఆల్రెడీ చెప్పుకున్నాం ముందర. సేద్యం, ప్రయత్నం, ఉద్యోగం. కృషికి నానార్థాలు అన్నమాట. ఉత్పత్తి అర్థాలు చూద్దాం. కృతులు అంటే ఎవరంటే నెరవేరిన పని నెరవేరిన పని కలవారు అంటే మనకి నేర్పరులు అని చెప్పచ్చు.
నెరవేరిన పని కలవారు, నేర్పరులు. పౌత్రుడు కొడుకుకు కొడుకు, కొడుకుకి కొడుకు ఎవరు? మనవడు. పౌత్రుడు అంటే ఆచార్యుడు, వేద వ్యాఖ్యానం చేయువారు ఎవరు? గురువు. నెక్స్ట్ కింద ప్రకృతి వికృతులు అనేటివి ఇచ్చారు. పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు ఆల్రెడీ 499 కోర్సులో ఉంది, దాంట్లో అన్నీ రాస్తున్నామండి, మీకు చాలా యూజ్ అవుతుంది. దైవం, దైవం ఇక్కడ మనకు ప్రకృతి వికృతులు, వికృతులు ప్రకృతులు రాయాలంట. దైవం, దయ్యం, ఇది ప్రకృతి, ఇది వికృతి. అక్కరం, అక్కరం, అక్షరం. కార్యం, కర్జం. పద్యము, పద్యము. కీర్తి, కీరితి. సంధియం, సందేహం, సందేహం ప్రకృతి, సంధియం వికృతి. వమ్ము, వమ్ము, ఓకేనా. వ్యర్థం, వ్యర్థం అనేది మనకు ప్రకృతి, ఇక్కడ వమ్ము అనేది వికృతి. కానుక, కానిక. కవిత, కైత. విజ్ఞానం, విజ్ఞానం, ఓకే. ఇది మనకు ఎత్తి పొడుపు, ఇది ఎత్తి పొడుపు. గతాన్ని స్మరించుకొని బాధ పెట్టడం ఏమంటామంటే ఎత్తి పొడచడం అని చెప్తాము. కత్తి మీద సాము అంటే ప్రమాదకర పరిస్థితి అని. తామర తంపర, తామర తంపర అంటే ఎక్కువగా, అధికంగా అనే మీనింగ్లో వాడుతూ ఉంటారు. ఇవన్నీ జాతీయాలు, ఏ సందర్భాల్లో వాడతారు, మీనింగ్ ఏంటని అడిగారు, ఇవి మనకు. నెక్స్ట్ అండి మనకు అష్టావధానం, అష్టా ప్లస్ అవధానం. ఇక్కడ మనకు దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. పుస్తకాకృతి, పుస్తక ప్లస్ ఆకృతి, పుస్తకాకృతి. సో ఇది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి. నేత్రావధానులు, నేత్ర ప్లస్ అవధానులు, నేత్ర ప్లస్ అవధానులు, ఇది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి. అద్యంతం, ఆది ప్లస్ అంతం, అద్యంతం. ఇది ఏమవుతుంది? యనాదేశ సంధి. యావత్తు, రావత్తు మనకు ఆర్ మనకి అంటే రావత్తు అనమాట, అని వచ్చిందంటే కనుక భావత్తు. ఇవన్నీ మనకు యనాదేశ సంధికి. ఉన్నతోద్యోగులు, ఉన్నత ప్లస్ ఉద్యోగులు. ఆ ప్లస్ ఊ ఏమైంది? ఓ అయింది కాబట్టి గుణసంధి. నెక్స్ట్ రసౌచిత్తం, రస ప్లస్ ఔచిత్యం, ఓకేనా. ఐ ఇలాంటివి వచ్చాయంటే మనకి ఏమవుతుంది? వృద్ధి సంధి. దివ్యౌషధం, ఇది విడదీయడం మోస్ట్ ఇంపార్టెంట్. దివ్య ప్లస్ ఔషధం, వృద్ధి సంధి. దేవాలయం, దేవా ప్లస్ ఆలయం, దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. దేశౌన్నత్యం, దేశ ప్లస్ ఔన్నత్యం, దేశౌన్నత్యం, ఇది వృద్ధి సంధి. రస ప్లస్ ఏక, రసైక, ఇది మనకి ఏమవుతుంది? వృద్ధి సంధి. వన ప్లస్ ఓషధి, ఔషధి కాదు ఓషధి, ఓషధిగా విడగొట్టాలి. వనౌషధి, మనకు కలిపినప్పుడు అవు వస్తుంది, కానీ విడగొట్టేటప్పుడు ఓషధిగా విడగొట్టాలి. మీకు ఆప్షన్స్లో ఔషధిగా విడగొట్టింటారు, సో చూసుకొని పెట్టాలి. వన ప్లస్ ఔషధి అని కూడా ఇస్తారు ఆప్షన్స్లో. సో వన ప్లస్ ఓషధి, వనౌషధి, ఇది కూడా మనకు వృద్ధి సంధి. వసుధ ప్లస్ ఏక, వసుధైక, ఇది కూడా మనకు వృద్ధి సంధి. అష్ట ప్లస్ ఐశ్వర్యం, అష్టైశ్వర్యం, ఓకే, ఇది కూడా మనకు వృద్ధి సంధి. నెక్స్ట్ అకారానికి ఏ ఐలు, ఓకే, అకారానికి ఏ ఐలు గన పరమైనాయంటే ఐకారము, ఓ ఔలు గన పరమైనాయంటే ఔకారం అనేటివి మనకు రావడం అనేది జరుగుతుంది. దీన్నే మనం వృద్ధి సంధి అంటాం. కింద మనకు సమాసాలు ఇచ్చారు. మధుర భాషణము, మధురమైన భాషణము, ఓకేనా. మధురమైన అంటే విశేషణం, పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 3 సంవత్సరాలు, 3 సంఖ్య గల సంవత్సరాలు, ద్విగు సమాసం. కళాగోష్ఠి, కళలకు సంబంధించిన గోష్ఠి, షష్ఠి, కళలకు సంబంధించిన గోష్ఠి. కు వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ షష్ఠి తత్పురుష సమాసం. ప్రత్యక్ష పరోక్ష కథనాలు,
ప్రత్యక్ష పరోక్ష కథనాలు చూసినట్టయితే ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని యథాతథంగా చెప్పామనుకోండి, అదే మనకు ప్రత్యక్ష కథనం అంటాం. అంటే ఇలా ఇన్వర్టెడ్ కామాస్లో చెప్పినట్టే చెప్తామన్నమాట. నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అని వర్షిత్ అన్నాడు అని. సో ఈ విధంగా పరోక్ష వాక్యం అంటే ఏంటంటే మనం ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తాము, వాడు చెప్పింది చెప్పినట్టు కాకుండా మూడో వ్యక్తిగా చెప్తామన్నమాట. వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని మనం ఏమంటాం? పరోక్ష కథనం అంటాం. తాను బాగా చదువుకొని ఒక గొప్ప స్థితికి చేరుకుంటానని మోక్ష అన్నది. నేను బాగా చదువుతానని కాదు, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ కూడా తీసేసాను చూడండి. తాను బాగా చదువుతుందని, తను గొప్ప స్థితికి చేరుకుంటుందని తను చెప్పింది అన్నట్టుగా మనం ఇక్కడ. ఓకే, ఇది మనకు ఈ రెండు అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి కథనం చివర అని వాడతాము. దీన్నే మనము అనుకారకం అని అంటాము. అని గన వాడామనుకోండి అనుకారకం అని చెప్పి అంటామండి. ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చడానికి కొన్ని నియమాలు అనేటివి పాటించాలి. ప్రత్యక్ష కథనంలో వ్యక్తి యథాతథంగా చెప్పిన మాటలను ఇలాగ ఇన్వర్టెడ్ కామాస్లో పెడతాం, ఉద్ధరణ చిహ్నాలతో మనం చూపించాలి. పరోక్ష కథనంలో అయితే ఉద్ధరణ చిహ్నాలు అనేటివి ఉండవు, ప్రత్యక్ష దాంట్లో ఉంటాయి. ప్రత్యక్ష కథనంలో నేను అనే పరోక్ష కథనంలో తనువుగా మారుతుంది. నేను అనేది తను లేదా తానుగా మారుతుంది. అదేవిధంగా నా అనేది తనగా మారుతుంది. నా యొక్క అంటే తన యొక్క అని అంటే, నాతో అంటే తనతో, నన్ను తనను, నాకు తనకు, మా తమ, మా అమ్మ తమ అమ్మ అన్నట్టుగా మారుతారనమాట. మాకు తమకు, మేము తాము, అలాగే మీరంతా, అలాగా తమరంతా, ఈ విధంగా మారుతాయి. ఇదంతా ప్రత్యక్ష, ఇదంతా పరోక్ష వాక్యంగా. ఓకే, ప్రత్యక్ష కథనంలోని వాక్యాలని పరోక్ష కథనంలోకి మార్చండి అని చెప్పి కింది వాటిని ఇచ్చారు. ఇదే చూడండి, నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ అన్నాడు. నాకు అనేది ఏంలా మారుతుంది? తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. ఓకేనా. పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని తన నాన్నగారు అన్నారు. మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరంతా చూడండి, తమరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు అని శైలజ పిల్లల్ని అడిగింది. నాకు ఈత అంటే ఎంతో సరదా, ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. ఓకే, నాకు అనేది ఏమవుతుంది? తనకు ఈత అంటే ఎంతో సరదా అని, ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. ఇలా రాస్తాం. పరోక్ష కథనంలోని వాక్యాలు ప్రత్యక్ష వాక్యంలోకి మార్చాలంట. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇంతవరకు మనకి ఏమిటంటే కామాస్ వస్తాయి అని ఉపాధ్యాయులు చెప్పారు అని వస్తుంది. తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. తమ జీవితంలో అంట, తను జీవితంలో అంట. ఇదేముంది? నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. ఓకేనా. తామంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటామని పిల్లలు చెప్పారు. తాము అనేది ఏమవుతుంది? ముందుగా మనకి ప్రత్యక్షలో మేముగా ఉంటుంది. మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటాము అని పిల్లలు చెప్పారు. తాను ఒక ప్రకృతి ఆరాధకుడని విజయ్ అన్నాడు. తాను, ఓకే, ఇక్కడ కూడా మనకి ఏముంది? తాను వచ్చింది. అంటే నేను ఒక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ మనకు భాస్కర శతకంలో ఉంది ఇచ్చారు, మారద వెంకయ్య గారు రచించారు. ఇక్కడ ఇచ్చినటువంటిది పోయం అనేది. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్ 5th లెసన్, ఏ దేశమేగిన. ఇది మనకు శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించారు. దేంట్లోంచి తీసుకున్నారు? నా విదేశీ పర్యటన అనుభవాలు అనే దాంట్లోంచి మూల గ్రంథం నుంచి తీసుకున్నారు. ఇక్కడ మనకు రచయిత గురించి మీరు చదువుకోవాలి. నెక్స్ట్ మనం గ్రామర్ పార్ట్కి వెళ్ళిపోదాం. గ్రామర్ పార్ట్ పదజాలం, భాషాంశాలు. ఈడ ఒకటి ఇచ్చారు, జతపరచండి అని, జతపరుద్దాము. ఆట జనిగాంచే ఎండ్లూరు సుధాకర్ గారు రచించారు దీన్ని. ఓకే, ఇది యాత్రా చరిత్రలు, వాటి గ్రంథకర్తలు. ఇవన్నీ యాత్రా చరిత్రలు. ఇనుప తెర వెనక రావూరి భరద్వాజ్ గారు. నవభారతి మాలతి చందర్. ఓకే, చందూర్. రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి. నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు గారు రాశారు. కాశీ యాత్రా చరిత్ర ఏనుగుల వీరస్వామి గారు రాశారు. ఇది మనకు యాత్రా చరిత్రలు, వాటిని జతపరచండి అని సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మీనింగ్స్ చూద్దాము. పెద్దలు ఎదురైనప్పుడు జోతలు అర్పించాలి. జోతలు అంటే నమస్కారాలు, నమస్కారం అర్పించాలి. మంచి మిత్రులతో సమాగమం మనకు మేలు చేస్తుంది. మంచి మిత్రులతో సమాగమం అంటే కలయిక. సీత మహాసాధ్వి కావడం వల్ల ఆమె ఆదర్శనీయురాలైంది. సాధ్వి అంటే పతివ్రత.
బయటకు వెళ్ళిన పిల్లలు వేళకు చేరుకోక తల్లి మనసు కలగుండు పడింది. కలగుండు అంటే కలవరం పడింది. నెక్స్ట్ ఉత్కృష్టంగా. ఉత్కృష్టంగా అంటే గొప్పగా, చదువుకుంటే జీవితం గొప్పగా మారుతుందని పెద్దలు అంటారు. ఈ బచేంద్రీపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. అధిరోహించిన అంటే ఎక్కిన. నెక్స్ట్ ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు గుర్తించి రాయండి అంటే పర్యాయ పదాలు. ఒకప్పుడు. ఒకప్పుడు జాబు ప్రధాన సమాచార వారధి. బంధుమిత్రుల మధ్య ఉత్తరాలు. ఉత్తరాలు, జాబు, లేఖలు. నెక్స్ట్ ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ. ఈ 3 సేమ్ మీనింగ్ వచ్చేటివి. నెక్స్ట్ జ్ఞప్తి, స్మృతికి తెచ్చుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం. ఈ 3. నెక్స్ట్ దీపము, దివ్వె. మాణిక్యం, మాణికం. యత్నం, యత్నం అంటే జతనం అని రాస్తాం. యాత్ర అంటే జాతర. నిత్యము, నిచ్చెలు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కొత్తగా ఉన్నాయి ఇవన్నీ మనకు. ఏది యత్నము, యాత్ర, నిత్యం అనేటివి చూసుకోవాలి. జతనము, యాత్ర అంటే జాతర. నిత్యము అంటే నిచ్చెలు. నెక్స్ట్ సందులు చూద్దాం. అనునాసిక సంధి అనేది ఇచ్చారు. అనునాసికాలు అంటే ఏంటి? మనకి ఈ యొక్క హల్లులు ఏవైతే ఉన్నాయో లాస్ట్ లైన్ ఉంది కదా, ఆ లాస్ట్ లైనే మనం ఏమంటామంటే అనునాసికాలు అంటాం. వర్గ పంచమాక్షరాలు అని కూడా అంటాం. 1 2 3 4 5 కదా, 5th లైన్లో ఉంది కాబట్టి వర్గ పంచమాక్షరాలు అని కూడా అంటామండి. ఇక్కడ మనం చూసినట్టయితే వాగ్మయం, వాక్ ప్లస్ మయం. ఈ కా అనేది తొలగించి జ్ఞ అనేది వచ్చింది. సో అంటే ఏంటి? కచటతపలు వెళ్ళిపోయి లాస్ట్లో ఉన్నటువంటి అనునాసికాలు రావడం. కాకు ఇది, చాకిది, టాకిది, తాకిది, పాకిది రావడం. వాక్ ప్లస్ మయంగా రాస్తాము. లాస్ట్కి ఏమైంది? దీంతో అనునాసికంతో కలిసి వచ్చింది కాబట్టి ఇది మనకు అనునాసిక సంధి. రాన్ మనీ, రాట్ ప్లస్ మనీ, టా వచ్చింది. సో టా బదులు అనా అనేది రాసాం. జగన్ నాటకం, జగత్ ప్లస్ నాటకం, తా బదులు నా రాసాం. అందుకే జగన్నాటకం. ఇది మనకు సంబంధించి. సో ఈ విధంగా రాయాలి. ఇక్కడ మనం చూడండి, చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి. ఆ వర్గ ప్రథమాక్షరాలు పోయేసి అనునాసికాలు అనేటివి రావడం జరిగింది. ఇదే మనకు సూత్రం కూడా. వర్గ ప్రథమాక్షరాలు అయినటువంటి కచట తపలకు నా కానీ మా కానీ పరమైతే అది కూడా చూడండి ఏమి పరం అవ్వాలి. ఇక్కడ చూడండి రెండిట్లోనూ మా ఉంది, ఇక్కడేమో నా ఉంది. సో నా కానీ మా కానీ పరమైనప్పుడు మాత్రమే ఈ రూల్. కచట తపలు ఉండాలి ప్లస్ నా కానీ మా కానీ ఉండాలి. అప్పుడే మనకు అనునాసికాలు వస్తాయి. అనునాసికాలు వచ్చాయంటే అది మనకు అనునాసిక సంధి అనేది అవుతుంది. ఇది మనకు సంబంధించి. మరునందనుడు, మరుత్ ప్లస్ నందనుడు, మరుత్ ప్లస్ నందనుడు సేమ్ అనునాసిక సంధి. తా బదులు మనకేమొచ్చింది? నా వచ్చింది. ఇక్కడ నా ఉంది కాబట్టి అనునాసికం అనేది పెట్టుకున్నాం. జగన్నాథుడు, జగత్ ప్లస్ నాథుడు. ఏమొచ్చింది? కచడ తపలు వచ్చింది. ఇక్కడ నా వచ్చింది. సో అనునాసికం అనేది వచ్చింది. రాన్ మహేంద్రవరం, రాట్ ప్లస్ మహేంద్రవరం. టా అనేది వచ్చింది, మా వచ్చింది కాబట్టి ఇక్కడ అనునాసికం అనా అనేది పెట్టుకున్నాం. వాక్ ప్లస్ మహిళ, వాగ్మహిళ. మహిమ, వాగ్మహిమ అనునాసిక సంధి. షట్ ప్లస్ ముకుడు, షణ్ముకుడు అనునాసిక సంధి. సత్ ప్లస్ నుతి, సన్నుతి. చిత్ ప్లస్ మయం, చిన్మయం. ఇక్కడ మనకు గమనించినట్టయితే ఈ పక్క ఉండేదంతా మా అనేది దీనికి మావత్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు ఉంది కాబట్టి నావత్ అయిపోయింది. ఇక్కడ మా ఉంది కాబట్టి మావత్ అయింది. ఇది ఈ విధంగా. ఇది మనకు సంబంధించి సమాసాలు చూద్దాం. నెక్స్ట్ బెర్లిన్ నగరం, బెర్లిన్ అను పేరు గల నగరం. ఇదేమవుతుంది? సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. అంటే పేర్లు కనుక వచ్చాయనుకోండి, అను పేరు గల. పెన్నా నది, పెన్నా అను పేరు గల నది. అలాగ మనకు పేరు గల వచ్చిందంటే అవన్నీ మనకు సంభావన పూర్వపద సమాసం అనేది మన కర్మధారయ సమాసం. శాస్త్రాభిమాని, శాస్త్రాభిమాని అంటే శాస్త్రం నందు అభిమానం, శాస్త్రం నందు అభిమానం కలవాడు. నందు వచ్చింది కాబట్టి మనకి సప్తమి పెట్టచ్చు. ఒకవేళ మీకు గనక సప్తమి లేకుండా బహువ్రీకి ఉన్నా కూడా బహువ్రీకి సమాసం పెట్టచ్చు. శాస్త్రం నందు అభిమానం కలవాడు వచ్చింది కాబట్టి ఇక్కడ బహువ్రీకి అయినా పెట్టచ్చు, ఇక్కడ సప్తమి అయినా పెట్టచ్చు. పురాణ ఇతిహాసాలు, పురాణము ఇతిహాసము, ద్వంద్వ సమాసం. యాత్రానుభవం, యాత్రను గురించి అనుభవం.
గురించి వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం. అలంకారాలండి. అలంకారాలు చూసినట్టయితే సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్టసాధ్యం. చెప్పాను ఆల్రెడీ. సంసార సాగరం చూడండి ఏంటిది, రూపక సమాసం. సంసారం అనేది సాగరం. ఇలా రూపక సమాసం వచ్చినా కూడా ఆ లైన్ అంతా ఏమవుతుంది, రూపక అలంకారం కిందకే వస్తుంది. సంసార సాగరం అనేది రూపక సమాసం. రూపక సమాసం వచ్చినటువంటి ఆ లైన్ కూడా రూపక అలంకారమే అవుతుంది. కాబట్టి సేమ్ అదే ఇది. అన్ని ధ్వనుములలో అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. విద్య అనేది ధనము. ఇది కూడా రూపక సమాసం. వీరు విజేతపై కనుమాక్షతలు చల్లిరి. కనుమాక్షతలు. ఓకే, ఇది కూడా మనకు రూపక సమాసమే అవుతుంది. సో ఇది కూడా మన రూపక అలంకారం. వాక్యాలు రకాలు. కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం. కర్త ప్రధానంగా రాస్తే వాక్యాలను, ఆ వాక్యాలను కర్తరీ వాక్యం అంటాం. కర్మ ప్రధానంగా రాస్తే కర్మణీ వాక్యం అని చెప్పి అంటామండి. ఇది మనం చూద్దాము. కర్మణీ వాక్యాలుగా మార్చి రాయాలంట. రవి జామకాయం తిన్నాడు. రవి అంటే ఏంటి, కర్త. ఓకేనా, ఇక్కడ కర్తనే మెయిన్ హైలైట్గా ఉంది. రవిని హైలైట్ చేసి చెప్పుకున్నాం. కానీ మనకి ఇక్కడ కర్మని హైలైట్ చేయాలి. దేన్ని తిన్నాడు, జామకాయను. ఎవరు పర్సన్ పేరు వచ్చిందంటే, ఎవరు ఏమి అని వచ్చిందంటే రవి అని వచ్చింది కదా, అక్కడ మనకు దాని కర్త అంటాం. కర్మకు ఏమొస్తుందంటే దేనిని, ఎవరిని. ఓకే, దేనిని ఎవరిని అనే మీనింగ్లో వచ్చిందంటే అది మనకు కర్మ అవుతుంది. జామకాయ అనేది కర్మ. కర్మని బేస్ చేసుకొని రాయాలంట. రవి జామకాయను తిన్నాడు. ఓకే, జామకాయ రవి చేత తినబడింది. ఇక్కడ మన కర్మణిలో వాడేటప్పుడు చేత వస్తుంది. తృతీయ విభక్తులు చేర్చుతాము. నెక్స్ట్ బడు అనేది కూడా చేరుతుంది. ఓకే, భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. కింద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విధంగా అడుగుతారంటే, కర్మణి వాక్యాలలో ఏ విభక్తిని మనం చూస్తాము, తృతీయ విభక్తిని చూస్తాము. తృతీయ విభక్తిని యూజ్ చేస్తాం. ఎక్కడ, కర్మణి వాక్యంలో. చేతన్ తోడంతోన్. భావన ప్రాజెక్ట్ పనిని పూర్తి చేసింది. ప్రాజెక్ట్ పని భావన చేత పూర్తి కాబడింది. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. కబడ్డీ జట్టు హర్షిత్ చేత గెలిపించబడింది. క్రింది వాక్యాలను కర్తరీ వాక్యాలుగా రాయండి. చెట్టు కవిత ఇస్మాయిల్ చే రాయబడింది. ఇక్కడ చే బడి అనే తీసేస్తామన్నమాట. ఇస్మాయిల్ చెట్టు కవిత రాశాడు. గాంధీజీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. ఓకే, ఈడలా రాయొచ్చు అంటే గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని, బడు తీసేసాము, దాన్ని తీసేసాము అనమాట. తృతీయాని ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది చూసుకోవాలి. ఓకే, చేత అనేది ఇక్కడ వచ్చింది మనకు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపారు. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. స్వామి వివేకానంద గారు చికాగోలో గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ ఈ పోయం చూసినట్టయితే శ్రీమద్రాంధ భాగవతం నుంచి తీసుకున్నారు. రచించింది ఎవరు, బమ్మెర పోతన. నెక్స్ట్ 6th లెసన్ నా చదువు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించారు. ఇది మనకు ఇతని యొక్క అనుభవాలు, జ్ఞాపకాలు అనేటువంటి ఆత్మకథ. ఇది ఆత్మకథ నుంచి తీసుకోవడం జరిగింది. నా చదువు అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చింటారు. అనుభవాలు, జ్ఞాపకాలు అనేటువంటి దాని నుంచి తీసుకోవడం అనేది జరిగిందండి. నెక్స్ట్ చూద్దాం గ్రామర్ పార్ట్. ఈడ మనకు స్వీయ చరిత్రలు అంటే ఆత్మకథలు, వాటి రచయితలు అనేటివి ఇచ్చారు కదా, పైన ఇచ్చినటువంటి పోయంలో ఉన్నాయి, ఇది పైన ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ మనం చూద్దాము. గాంధీ గారు యొక్క ఆత్మకథ ఇది. ఏది, సత్యశోధన. నేను నా దేశం అనేది దరిశి చెంచయ్య గారు రచించినటువంటిది. నా ఎరుక ఏది అంటే ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించింది. తన ఆత్మకథ ఏదంటే నా ఎరుక. పింజారి ఆత్మకథ ఎవరిది, షేక్ నాజర్. ఓకే, హంపి నుంచి హరప్పా దాకా తిరుమల రామచంద్ర పేరు అక్కడే ఇచ్చేసారు మనకి, జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం పంతులు, ఇవి కూడా అడుగుతారు, చూసుకుందాం. నెక్స్ట్ నా గొడవ కాళోజీ నారాయణరావు. నా అంతరంగ కథనం ఇదైతే బుచ్చిబాబు గారు. నెక్స్ట్ సాలగ్రామం అండి. సాలగ్రామం రాసింది కపిలవాయు లింగమూర్తి. ఈయన మనకు ఆత్మకథ అనగా చెప్పు. ఇవన్నీ ఆత్మకథలు. ఇప్పుడు మన అనుభవాలు, జ్ఞాపకాలు ఉంది కదా, అది కూడా తన ఆత్మకథ అనమాట. నెక్స్ట్ చూద్దాము.
భాషాంశాలు చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ అర్థాలు అనేటివి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, సఫలం విజయవంతం వాళ్ళే ఇచ్చారు. ప్రాప్యం అంటే ఏంటంటే మనం చేసే పనులు సఫలం అయినప్పుడే సార్థకం, అంటే పైదానికి సంబంధించి సొంత వాక్యం అండి. ఇక్కడ ప్రాప్తం అంటే ఏంటంటే పొందదగినది, నీకు ఆ ప్రాప్తం లేదనుకో అంటాం కదా, అంటే నీకు అది పొందే అర్హత లేదనుకో అని. అట్లాగా ప్రాప్తం అంటే ఏంటి, పొందదగినది, పొందే అర్హత కలిగినది. నెక్స్ట్ పారంగతుడు, ఇక్కడ పైన ఇచ్చారు దాంట్లో చూసే చెప్తాం. పారంగతుడు అంటే నిష్ణాతుడు, ప్రవర్తన, ఓకే, నడవడిక. దీక్షాపరుడు అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. ఉడాయించడం అంటే వెళ్ళిపోవడం, ఉడాయించడం అంటే, ఓకే. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. పర్యాయ పదాల్లో భాగంగా మార్గము, తోవ, దారి. మార్గం, తోవ, దారి. రహస్యం, గుట్టు, మర్మము. నెక్స్ట్ గృహం, సదనం అన్న గృహమే, సదనం మనకు రక్షణ ఇస్తుంది, గృహం మనకు రక్షణ ఇస్తుంది. ఆవాసం అన్న గృహమే. నెక్స్ట్ కోనసీమ, సీమ అంటే ప్రాంతం, ప్రదేశం. మహిళలు నడయాడే దేవతామూర్తులు, మహిళలు అనేవాళ్ళు నడయాడే దేవతామూర్తులు, మహిళలు, వనితలు, స్త్రీలు. నెక్స్ట్ పూనిక, దీనికి మనకు నానార్థాలు అనేవి జతపరచాలా. పూనిక అంటే యత్నం, సన్నాహం. నిర్మాణం, ఆకృతి, కల్పన. దృక్పథం, అభిప్రాయం, మార్గం. పాదు, కుదురు, ఆవాసం. పాదు అన్నా కూడా మనం కుదురు, ఆవాసం కింద కూడా చూసుకుంటాము. సుతరాం అంటే ఏ మాత్రం, ఏ కొంచెమైనా. చూడండి ఇక్కడ సుతరాం అంటే ఏ మాత్రం, ఏ కొంచెమైనా, ఓకే. ఇది మనకు చూసుకోవాలి, కొత్తగా ఉంది చూడండి. మన క్లాస్లో కూడా ఎవరో అడిగినట్టున్నారు కామెంట్స్లో, సుతరాం అంటే మీనింగ్ ఏంటని. చూడండి, ఏ మాత్రం, ఏ కొంచెమైనా అనే మీనింగ్లో వాళ్ళే ఇచ్చారు జతల్లో. నెక్స్ట్ ప్రకృతి వికృతులు అయితే విద్య, విద్యే. దేవాలయం ప్రకృతి, ఇదైతే వికృతి. వీధికి మనము వికృతి ఏం రాస్తామంటే వీధి అంటే కింద అది రాదు, అంతే, పొట్ల చుక్క రాదు, కింద గీత రాదు, ఓకే. నిద్రకి వికృతి. నెక్స్ట్ చట్టము అంటే శాస్త్రము. రాత్రి అంటే రాత్రి. దిష్టి అంటే దృష్టి. దిష్టి కాదండి, డిస్టిక్ కాదు, ఈ డిస్టిక్ కాదు, ఓకే. దృష్టికి దిష్టి. నెక్స్ట్ సందులు. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్య ప్లస్ ఉదయం, ఓకే. సూర్యోదయం గుణసంధి. నవోదయం, నవ ప్లస్ ఉదయం, గుణసంధి. విద్యార్థులు అంటే విద్యార్థులు ప్లస్ అంటే, ఉత్వసంధి. పొరుగుర్లు, పొరుగు ప్లస్ ఊళ్ళు, పొరుగుర్లు, ఉత్వసంధి. కలగజొచ్చింది, కలగన్ ప్లస్ చొచ్చింది. నకారం వచ్చింది, చా అనేది జాగా అయింది, సో సరళాదేశ సంధి. టుగాగమ సంధి గురించి ఇచ్చాడు ఇక్కడ. తెలుగు సంధుల్లో ఒకటైనటువంటి టుగాగమ సంధి గురించి చూద్దాము. ఉదాహరణ చూడండి. కరుకుటమ్ము, నిలువుటద్దము. కరకు ప్లస్ అమ్ము, నిలువు ప్లస్ అద్దము. ఈ విధంగా కర్మధారాయాలకి ఏమైతే ఉంటుందో ఆ విధంగా అచ్చుగన పరమైందంటే కనుక అప్పుడు మనకు ఇట్ అనేది రావడం జరుగుతుంది, ఓకే. కరుకుటమ్ము, అప్పుడు ఏమైంది, ఇట్ వచ్చింది కదా, ఇట్ ప్లస్ ఆ ఏమైంది, టా అయింది, సో అందుకే ఇక్కడ టా వచ్చింది. నిలువు ప్లస్ అద్దము, ఇట్ వచ్చింది, ఇట్ ప్లస్ ఆ ఏమైంది, టా అయింది, సో నిలువుటద్దము. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కర్మధారయ సమాసాలు అంటే ఏంటి. కరకు అంటే ఏంటంటే పదునైన అని, పదునైన అమ్ము అని, ఓకేనా. కరుకుటమ్ము అంటే పదునైన అమ్ము. పదునైన అంటే ఏంటి, విశేషణ, అది మనకు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, అంటే ఇవి కర్మధారయ సమాసాల కిందికి వస్తాయి అని. నిలువు అయిన అద్దము అంటే ఇది కూడా మనకు కర్మధారయ సమాసమే, అందులోని ఏది, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇదేమన్నారు, ఓన్లీ కర్మధారయ సమాసం అయితే చాలు, అది విశేషణ పూర్వధార అయి ఉండొచ్చు, విశేషణ ఉత్తరపద అయినా అయి ఉండొచ్చు. కర్మధారయ సమాసం వచ్చిందంటే కనుక దాన్ని పూర్వపదం చివర కనుక అక్షరం ఊ కనుక ఉందంటే, ఉకారం ఉంది కదా ఇక్కడ, సో అలాగే పరపదంలో కనుక మొదటి అక్షరం కనుక అచ్చు కనుక అయ్యిందంటే కర్మధారయం అయి ఉండాలి, మొదట్లో ఊ ఉండాలి, పరపదంలో ఆ అనేది ఉండాలి. అలా ఉందంటే కనుక
ఇట్ అనేది ఆగమనంగా వస్తుంది. కర్మధారయకి అచ్చుపరం అయితే ఇట్ ఆగమనంగా వస్తుంది. ఇది మనకు సూత్రం అండి. అందుకే దీన్ని ఇట్ అనేది వచ్చింది కాబట్టి దీన్ని టుగాగమ అన్నాం. ఫస్ట్ సూత్రం చూడండి. కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర ఊ ఉండి దానికి గన అచ్చుపరమైతే ఆగమనంగా ఇట్ అనేది వస్తుంది అని. పేరు టురము, పేరు ప్లస్ ఉరము ఏమైంది, ఇట్ అనేది వచ్చింది. సో పేరు టురము. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు, ఇట్ వచ్చింది. చిగురు చూడండి ఊ ఉంది ఇక్కడ ఏముంది, అచ్చు అనేది ఉంది. సో అందుకే మనకి ఇట్ అనేది వచ్చి చిగురాకు అయింది, చిగురుటాకు అయింది. చిగురుటాకు మనకి ఇక్కడ చిగురుటాకు అని ఇచ్చినప్పుడు ఏది అని అడుగుతారు, టుగాగమ సంధి అని పెట్టాలి. ఓకే, మీరందరూ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి చిగురాకు రాసి మనకు సంధి వేరేది పెడతారు. సో కాదు, చిగురుటాకుగా రాయండి. చిగురుటాకుగా మేము రాయాలి. మనకి ఇక్కడ ఇవ్వడం కూడా అదే ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ చిగురాకు కూడా ఉంటుంది, చిగురాకు కూడా రాయవచ్చు. అయితే మనకు మోస్ట్లీ దీనికే ఇవ్వాలి. నెక్స్ట్ పేరు టురములకు పేరు రము కూడా రాస్తారు. పొదరిల్లు అని కూడా రాస్తారు ఇక్కడ మనకి. నెక్స్ట్ చూద్దాము. దీన్ని బట్టి సూత్రం చూసినట్టయితే పేర్వాదులు ఇవన్నీ పేరు, చిగురు, పొదరు మూడే ఉన్నాయి. పేరు, చిగురు, పొదరు ఈ మూడింటిని మనం ఏమంటామంటే పేర్వాది శబ్దాలు అంటాం. పేర్వాది శబ్దాలకు గన వచ్చినప్పుడు ఈ శబ్దాలకు గన అచ్చుపరమైందంటే గనక అప్పుడు టుగాగం అనేది వస్తుంది. ఓకేనా, ఇది మనకు పేదాదులు అంటే ఏంటివి, పేరు, చిగురు, పొదరు. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, చిగురుటాకు అనేది. ఓకే, ఇలాగా మనకు పేర్వాదులు వచ్చినప్పుడు వాటికి కనుక అచ్చులు గన పరమైనాయంటే, ఓకే, ఊ కానీ ఆ కానీ ఇవన్నీ అచ్చులే కదా. సో అయినప్పుడు మనకు ఇట్ అనేది ఆగమనంగా రావడం జరుగుతుంది. ఇది మనకు టుగాగమ సంధి. నెక్స్ట్ పొదరుటిల్లు, పొదరు ప్లస్ ఇల్లు, పొదరు ప్లస్ ఇల్లు. సో ఇట్ వచ్చింది. ఇట్ ప్లస్ ఏమైంది, టీ అయింది. అందుకే ఇక్కడ మనకి తూగు టుయ్యల, తూగు ప్లస్ ఉయ్యాల, తూగు టుయ్యల. ఇక్కడ మనకు ఏమొచ్చింది, ఇట్ అనేది వచ్చింది. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు. ఓకే, మనకి ఇక్కడ పండుటాకు, పండు ప్లస్ ఆకు, ఇట్ ఆగమనంగా వచ్చింది. పండుటాకు టుగాగమ. పెంకుటిల్లు, పెంకు ప్లస్ ఇల్లు, పెంకుటిల్లు. ఓకే, ఈ మనకు రెండు ఉన్నాయి. మనకు కర్మధారయ సమాసం అయ్యుండి మనకు పూర్వపదంలో ఊ ఉంటే పరపదంలో అచ్చు ఉంటే అప్పుడు వస్తుంది. కర్మధారయ సమాసం నందే పేర్వాది శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి అచ్చుపరమైందంటే కనుక అప్పుడు ఇట్ అనేది వస్తుంది. సమాసం చూద్దాం. నెక్స్ట్ సీత భర్త, సీత యొక్క భర్త, షష్ఠీ తత్పురుష సమాసం. బావి నీరు, బావి ఎందలి నీరు, బావి ఎందలి నీళ్ళు. ఓకే, సప్తమి తత్పురుష సమాసం. అసాధ్యుడు, సాధ్యం కానివాడు. ఓకే, సాధ్యం కానివాడు ఎవరు ఉండరని, అసాధ్యుడు అని. ఓకే, ఇది మనకు నన్ తత్పురుష సమాసం. అధర్మము, ధర్మం కానిది. ఇది కూడా మనకు నన్ తత్పురుష సమాసం. నిద్రాహారాలు, నిద్ర ఆహారము. ఇది కూడా మనకి ఏమవుతుంది, ద్వంద్వ సమాసం అవుతుంది. నిద్రాహారం. కొత్త వీధి, కొత్తదైన వీధి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆధునిక వచనం అండి. ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అన్నారు. నా శిష్యులందరిలోనూ నాకే అగ్రతాంబూలం ఇచ్చింది అంటే నాకే మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చారని మీనింగ్లో. ఇది మనకు వరల్డ్ లాంగ్వేజ్లో ఉంటే మనకి ఇక్కడ ఇక్కడ మనకు ఆధునికంగా ఈ లాంగ్వేజ్లోకి రాయమన్నారు. సో అదేమో చూద్దాం. నెక్స్ట్ అన్నదానం గొప్పదన వచ్చునే కానీ అన్నంబు జాములో నరిగిపోవు. ఇదంతా మనకి ఇది రాసింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఇది మనకు రచించడం అనేది జరిగింది. అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం గొప్పదంటారు కానీ తినిన అన్నం అరిగిపోయిన తర్వాత మరలా ఆకలిస్తుంది. కొత్త బట్టలు కూడా కొన్న వాళ్ళకు మాసిపై పాతబడిపోతాయి. ఇల్లు దానం చేసినా అది కొన్ని సంవత్సరాల తర్వాత కూలిపోతుంది. భూమిని దానం చేస్తే దాన్ని ఎవరైనా ఆక్రమించవచ్చు. ఎప్పటికీ అరిగిపోకుండా, చిరిగిపోకుండా, కూలిపోకుండా, ఇతరుల పాలబడకుండా ఉండే దానం విద్యాదానం మాత్రమే. ఓకే, చాలా బాగుంది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు విద్యాదానం అండి, ఎక్కడ పాతబడిపోదు అంటున్నారు. సో మోస్ట్ చాలా బాగుంది, ఇది చూసుకోండి. నెక్స్ట్ 7th అండి, ఆకుపచ్చ శోకం. ఆకుపచ్చ శోకం చూసినట్టయితే కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారు రచించారు. ఆకుపచ్చ శోకం అనేటువంటి దాంట్లోంచి తీసుకున్నారు దీన్ని. ఓకే, నెక్స్ట్ చూద్దాం దీని యొక్క గ్రామర్ పార్ట్. లాస్ట్ లెసన్ ఇది ఇంకా. ఓకే,
టెస్ట్ సిరీస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. పద్య భాగము కంప్లీట్ చేస్తున్నాం, గద్య భాగం కూడా కంప్లీట్ చేస్తున్నాం. చూడండి ప్రతి లెసన్ వైజ్ ఉన్నాయి, ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఉన్నాయి. పీడిఎఫ్ కూడా మీకు ఇక్కడనే పైన అప్లోడ్ చేస్తున్నాం 9th. అదేవిధంగా 10th కూడా ఆ టెస్టుల్లో ఉంది, 8th కూడా ఆ టెస్టుల్లో ఉంది. 8th, 9th, 10th అప్లోడ్ చేస్తున్నాం గ్రామర్ సంబంధించి. ఇలా చూడండి, ఇంకా 3rd నుంచి 8th వరకు సంబంధించి ఫుల్ ఎవ్రీ క్లాస్ ఏదైతే ఉందో, ఈవీఎస్ అయితేనేమి, తెలుగు అయితేనేమి, ఇంగ్లీషు, మ్యాథ్స్ క్లాస్ వైజ్ ఉన్నాయి. 3rd క్లాస్ అనుకోండి, ఈవీఎస్ అనుకోండి, 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ 3rd నుంచి 8th వరకు ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి, ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. 9th ఓల్డ్ ఉంది, న్యూ ఉంది, ఇప్పుడు 10th ఓల్డ్ కూడా ఉంది. ఒకవేళ 10th న్యూ చదవాలి అంటే కనుక మనకు నోటిఫికేషన్లో 10th న్యూ కూడా అప్లోడ్ చేస్తాం టెస్ట్లు అనేటివి. దీనికి సంబంధించి సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే టెస్ట్ సిరీస్ ఏదంటే ఇదే. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా మీకు ఇక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది. ఓకే, ఎక్కడా లేవు మీకు ఇక్కడ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ లేవు. అందరు టాపిక్ వైజ్ ఇచ్చేసారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ లేవండి. 1st లెసన్, 2nd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ప్రాక్టీస్ చేసుకునేది ఎక్కడా లేదు. ఇప్పుడే తీసుకోండి, నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి ఇంకా మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు 1500+ టెస్ట్లే ఉన్నాయి కాబట్టి సో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కంప్లీట్ చేసుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్. పదజాలం భాషాంశాల్లో భాగంగా అర్థాలు చూడండి. పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి. హరితం అంటే ఏంటి? పచ్చదనం అండి, పచ్చదనం. నెక్స్ట్ ఉపద్రవం, బాధ. ఓకే, బాధ. ప్రమాదం, గాలి వాన వల్ల చాలా బాధ కలుగుతుంది, చాలా ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం అనే రాయండి బాధ కన్నా. కబంధుని బాహువులు చాలా విశాలమైనవి అంటే చేతులు, బాహువులు అంటే చేతులు. వేసవి కాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు. ఛాయ అంటే నీడ. గరళం, జల వనరులు ఫ్యాక్టరీల గరళంతో కలుషితం అవుతున్నాయి. ఫ్యాక్టరీల విషంతో కలుషితం అవుతున్నాయి. పర్యాయ పదాలు, చెట్లు మనల్ని రక్షిస్తాయి. చెట్లు అంటే మనకి చూసినట్టయితే తరువు, వృక్షం. కొత్తగా చూసుకుందాం పేర్లు, అవి మనకు ఎక్కువ రిపీట్ అవుతారు. బూరుహము, మహీజము అన్నా కూడా చెట్లే. నెక్స్ట్ ముస్తాబు, అలంకరణ, అందంగా రూపొందించుకోవడం అండి. ఓకే, అలంకరణ, అందంగా రూపొందించుకోవడం. జాడ అంటే ఆనవాలు, ఆచూకీ, గుర్తు. తాపం, వేడి, సెగ, ఉష్ణం. సముద్రాల్లో, సముద్రము అంటే ఉదది. ఓకే, ఉదది. అంబోది మోస్ట్ ఇంపార్టెంట్. వార్ది. ఓకే, ఉదది, అంబోది, వార్ది. సముద్రం అంటే ఈ విధంగా ఇన్ని మీనింగ్స్ రాసుకోవచ్చు. నానార్థాలు చూద్దాం. ఎండ, ఎండ అంటే విధం, ఆచూకీ, దారి అండి. సారీ ఎండ, ఎండ అంటే వెలుగు, వెలుగు. ఆతపం, జాడ అంటే విధం, ఆచూకీ, దారి. కాలం అంటే సమయం, నలుపు. కాయం అంటే శరీరం, గురి, స్వభావం. నెక్స్ట్ దాహం అంటే దప్పిక, కాలుట. ఓకే, ఎండ అంటే వెలుగు, ఆతపం. జాడకి విధం, ఆచూకీ, దారి అని వస్తుంది. ఇక్కడ కూడా మనకు జాడ ఉంది కదా, ఇది పర్యాయ పదాలు, ఇదైతే నానార్థాలు. ఓకే, ఇదైతే ఒకే అర్థం కలిగినట్టు రాయాలి, ఇదైతే వేరు అర్థాలు కలిగినట్టు రాయాలి. సో డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం ప్రకృతి వికృతులు చూద్దాం. మనిషి, మానిసి, వీళ్ళే ఇచ్చారు ప్రకృతి వికృతులు. ఓకే, చూసుకోండి, వీళ్ళు ఇచ్చినట్టు టెక్స్ట్ బుక్లో ఏమైతే ఇచ్చారో అవే రాయాలండి. కథ, కథ ముందు తెలిసినటువన్నీ జతపరిచేద్దాం. ఛాయ అన్నీ కనుక్కోవచ్చు. ఛాయ. సముద్రం, సంద్రం. పట్టణం, పత్తనం. చూడండి ఇక్కడ పత్తనం అని ఇచ్చారు, కొన్ని బుక్స్లో మనకి పట్నం అని ఇచ్చారు. సో 2 రాయవచ్చు. మేడం పట్నమే రాస్తాము అదే కాదు, మీకు టెక్స్ట్ బుక్లో మనకు పత్తనం అని కూడా ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా రైట్ అవుతుందండి, ఇది కూడా చూసుకోవాలి. మనకు కొన్ని దాంట్లో అది ఇచ్చారు, కొన్ని దాంట్లో ఇది ఇచ్చారు కాబట్టి 2 రైటే అవుతాయి. ఇదే మనం సొంతంగా రాయలేదండి, వాళ్ళే ఇచ్చారు కదా. ఓకే, ఇది వాళ్ళే ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా మనకు రైట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో జతపరిచాం, సో ఇది కూడా రైట్ అవుతుంది, చూసుకోవాలి. జాతీయాలు చూద్దాము. ఇవన్నీ జాతీయాలు. పానకంలో పుడక, అందరికీ చెట్టు ఒక పానకంలో పుడక అంటే చెట్టు ఒక అడ్డం అయిపోయింది అనే మీనింగ్లో. పానకంలో పుడక అంటే అడ్డము. తామర, తంపర అంటే అధికంగా, అధికంగా. నెక్స్ట్ కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అంటే ఆశ్రయం ఇచ్చిన వారిని చెడగొట్టడమే. ఓకే, ఆశ్రయం ఇచ్చిన వారిని చెడగొట్టడం, కూర్చున్న కొమ్మని నరకడం అని అంటారు. నిమ్మకు నీరెత్తినట్లున్నారు, ఏమీ పట్టనట్టు ఉండడం.
ఓకేనా. నడుం కట్టాలి, పని పూర్తి చేయుటకు సంసిద్ధం కావాలి, నడుం కట్టాలి అంటే. ఓకే. నెక్స్ట్ సందులు అండి. సందులు చూసినట్టయితే కళ్ళెదుట, కళ్ళు ప్లస్ ఎదుట ఏ వచ్చింది మనకు సందుల్లో. కళ్ళులో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వ సంధి. చెట్టొక, చెట్టు ప్లస్ ఒక ఓ వచ్చింది, ఇది వచ్చింది అంటే చెట్టులో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వ సంధి. ఊ ఉంటే ఉత్వ, ఆ ఉంటే అత్వ, ఈ ఉంటే ఇత్వ. నీడేడి, నీడా ప్లస్ ఏది, ఇది ఏ వచ్చింది, ఇక్కడ ఏనే వచ్చింది, సో ఇక్కడ ఏముందో చూసుకుందాం. ఆ ఉంది, అత్వ సంధి. ముస్తాబైన, ముస్తాబు ప్లస్ అయినా, ఇక్కడ ఏమొచ్చింది, అయ్యి ఉంది, ఇక్కడ అయ్యే వచ్చింది, సో ముస్తాబులో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వ సంధి. ఇక్కడ చూడండి నెక్స్ట్ మోస్ట్ 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 వెరీ ఇంపార్టెంట్ తేనె తీగ అనేది. తేనె తీగ, తేనె ప్లస్ ఈగ. ఇది చూడండి టుగాగమ సంధి అండి, టుగాగమ సంధి. ఇక్కడ మనకు ఇట్ ఆగమనంగా వస్తుంది. ఓకే. ఇట్ ఆగమనంగా రావడం వల్ల ఇట్ ప్లస్ ఈ ఏమైంది, తేనె తీగ అయింది. పైన చెప్పుకున్నాం ఆల్రెడీ 2 సూత్రాలు, ఆ 2 సూత్రాలకు వర్తించేది ఇది. తేనె తీగ అనేది టుగాగమ సంధి. పడకటిల్లు, పడక ప్లస్ ఇల్లు, పడకటిల్లు. ఇక్కడ మనకి ఎందుకు మీరు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే టుగాగమ సంధికి చేసుకోవాలి. ఎందుకంటే మన ద్విరుక్త టకార సంధి ఉంది, దానికి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకు ద్విరుక్త టకార సంధి కాదు, టుగాగమ సంధి. ఆప్షన్స్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ద్విరుక్త టకార సంధి అని కూడా ఇస్తారు. సో కాదండి, ఇది మనకు తేనె తీగ, తేనె ప్లస్ ఈగ, టుగాగమ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. పడకటిల్లు, పడక ప్లస్ ఇల్లు. పర్యావరణం, పరి ప్లస్ ఆవరణం, పరా ప్లస్ ఆవరణం కాదు, పరి ప్లస్ ఆవరణం, పర్యావరణం. ఓకే. పరి ప్లస్ ఆవరణం, పర్యావరణం. యనాదేశ సంధి. నెక్స్ట్ బాలింతరాలు, ఇదేమో రురాగమ సంధి చూస్తాము, విడగొట్టేది మాత్రం ఇంపార్టెంట్. బాలింత ప్లస్ ఆలు, రురాగమ సంధి. నెక్స్ట్ చూద్దాము, కర్మని కర్తరి వాక్యాలుగా మార్చండి. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. చల్లని వెన్నెల, చంద్రుడు చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది అనింది. బడు తీసేద్దాం, చేత తీసేద్దాం. చంద్రుడు చల్లని చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు అనేది రాయొచ్చు. రైతుల చేత పంటలు పండింపబడతాయి, రైతులు పంటలు పండిస్తారు. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది, ప్రాణవాయువు చెట్లతో అందించబడుతుంది. ఇక్కడ ఇంకొక విధంగా రాయొచ్చు, చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. ను అనేది రావాలి, ఎందుకంటే నిన్నున్నన్ కూర్చి గురించి, నిన్నున్నన్ కూర్చి గురించి రావాలి, ద్వితీయ తత్పురుష రావాలి. ఇక్కడ మనకు కర్తరి వాక్యాల్లో ద్వితీయం వస్తుంది, ద్వితీయ విభక్తులు వస్తాయి. కర్మని వాక్యాల్లో తృతీయ విభక్తులు వస్తాయి. చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు అనేది రాయచ్చు, ను పెట్టచ్చు. నెక్స్ట్ రైతుల చేత పంటలు పండించబడతాయి, రైతులు పంటలను పండిస్తారు. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది, చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. గోపి చేత మొక్క నాటబడింది, గోపి మొక్కను నాటాడు. ఓకే. నిన్ను నన్ను కూర్చి గురించి రావాలి ఇది మనకు. ఓకే. కొన్ని నేను చెప్పాను కదా పైన గాంధీ చేత అని రాసాం కదా, ఆ ఫార్మాట్లో రాశారు. ఇక్కడ దీనికి చేర్చారు చేత అనేది. కొన్ని వాటికి చేరుస్తాము, మీనింగ్ అనేది మనకు సరిపోవడానికి అలా చేరుస్తాం, ఏం కాదు. చూసేటప్పుడు చూసి రాసుకోండి. కర్తరి వాక్యం అయితే ద్వితీయ విభక్తి ఉండాలి, కర్మని వాక్యం అయితే తృతీయ విభక్తి ఉండాలి. సమాసాలు, చెట్లు చేమలు, చెట్లు చెమలు. ఓకే. ఇది మనకేంటి సమాసము, ద్వంద్వ సమాసం. ఆకుపచ్చ, ఆకుపచ్చనైన శోకం, ఆకుపచ్చనైన శోకం అని రాయాలి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. ఆకుపచ్చనైన విశేషణం కదా, సో పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. జానెడు నీడ, జానెడైన నీడ, జానెడైన నీడ. ఇది కూడా మనకు విశేషణ పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రావి చెట్టు, రావి అను పేరు గల చెట్టు, సంభావన పూర్వపద అండి, పేరు అని వచ్చిందంటే. పచ్చని చెట్లు, పచ్చనైన చెట్లు. ఇది కూడా మనకి ఏమవుతుంది, పచ్చనైన అనేది ఏంటి, విశేషణం. సో మనకి పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ అలంకారాలు ఇచ్చారు. ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు, హరితాన్ని
హాంఫర్ట్ చేస్తున్నాయి. లాగా, వలే అన్నీ వస్తే మనకేం చెప్పాం, ఉపమాలంకారం. సో ఇక్కడ కూడా మనం చూడండి శవాలా, ఓకే, ఇది కూడా మనకు ఉపమాలంకారం. ఇక్కడ అన్నట్లు ఉంది, ఆమె కేశాలు నల్లని త్రాచ అన్నట్లు ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది, ఉత్ప్రేక్ష అలంకారం, ఊహించి చెప్తున్నారు కదా. సో ఇది నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు అన్నట్లు ఉంది, సో ఇక్కడ అన్నట్లు ఉంది. సో ఇవంతా మనకు ఉత్ప్రేక్ష అలంకారం, ఇది రెండు మనకు ఉపమాలంకారం. నెక్స్ట్ ఇది కవితా వైజయంతిలోంచి తీసుకున్నారు. గెడ్డాపు సత్యం, ఓ వృక్షమా కొంచెం నీటిని తీసుకొని ఆకాశమంతా కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తావు. లేత చిగుళ్ళు, పూలు, పళ్ళు సంతోషంగా సృష్టించి ఇస్తావు. సమస్త జీవులకు ప్రీతిపాత్రుడమవుతావు. గొప్పదైన నీ దానగుణ మహిమ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనే భావంతో ఇచ్చారు మనకు. ఇది పల్లవ అంటే ఏంటంటే లేత అండి, లేత. ఇక చూడండి లేత అని, ఓకే, లేత ఫలావళి అన్నారు కదా, అంటే ఏంటంటే లేత చిగుళ్ళు అని చెప్పాం కదా. ఇవి మన పల్లావళి అంటే పళ్ళ యొక్క సమూహాన్ని నువ్వు ఇస్తావు అనే మీనింగ్లో చూసుకుంటాం అనమాట. పల్లవ అంటే ఏంటంటే ఇది ఒక మీకు లేత, ఇంకా అంతా మనకు తెలిసినటువంటివే ఉంటాయి. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి, దీంతో మనకి ఈ లెసన్ కూడా అయిపోతుంది. లాస్ట్ ఇంకా ఏముందంటే మనకి ఇంకా అర్థాలు, పర్యాయ పదాలు ఇవన్నిటివి ఇచ్చింటారు. ఓన్లీ అర్థాలు ఇచ్చారు, పర్యాయ పదాలు ఏమి ఇవ్వలేదు. లెసన్స్లో ఉన్నాయి కదా, అవే నానార్థాలు పర్యాయ పదాలు చూసుకోవాలి, వాటి నుంచే వస్తాయి కంపల్సరీ. ఈడైతే మనకు అర్థాలు అనేటివి ఇచ్చారు. ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను, ఓకే. అర్థాలన్నీ థర్డ్ నుంచి 10th వరకు కలిసి మొత్తం అర్థాలు ఏవైతే ఉన్నాయో లాస్ట్లో ఉండేటువంటి ప్రతి టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉండేటువంటి తీసుకొని మనం చెప్పాము ఆల్రెడీ. చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ చేస్తున్నాం 3rd నుంచి 10th వరకు, ఓకే. ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా టెస్ట్ సిరీస్ కనుక ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటికే చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, మొత్తము మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ టెస్ట్లన్నీ మీకు ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా ఎవ్రీ సబ్జెక్ట్కి ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, ఒకసారి రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మనకు 9th ఈ పక్క నేను చెప్పినటువంటి ఈ హ్యాండ్ రిటర్న్ ఏదైతే ఉందో దీంట్లో మనకు మీకు మామూలుగా పోయం సంబంధించి మీనింగ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి, అవన్నీ రాస్తున్నాం. ప్లస్ మనకు లెసన్స్లో ఉన్నటువంటి ఆ మీనింగ్స్, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు, వీటన్నిటికీ ఆన్సర్స్ అన్నీ మీకు గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో వాటన్నిటి ఆన్సర్స్ అన్నీ మీకు ఇక్కడ హ్యాండ్ రిటర్న్తో నోట్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది పీడిఎఫ్ కూడా మీకు టెస్ట్ సిరీస్ కోర్స్లోనే ఉంది. చూడండి, మొత్తం ఒకే పీడిఎఫ్గా ఇచ్చున్నాము. మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ ఎస్ఏ వాళ్ళకు కూడా అర్థాలు ఏమైనా తెలియకపోయినా కూడా ఈ పద్యాలకు సంబంధించిన అర్థాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా 8th తెలుగు కూడా టెస్ట్లకు ఓకే పైనగా పెట్టున్నాము. 10th తెలుగు సంబంధించి కూడా ఇక్కడ మీకు పీడిఎఫ్ అనేది ముందు అప్లోడ్ చేస్తున్నాను. పీడిఎఫ్ చదువుకొని తర్వాత ఎగ్జామ్స్ రాస్తారని చెప్పి, ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి.